నాయనా బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిన వారందరూ ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వకుండా అందరూ దీవించబడ్డానికి, అందరూ నరకము నుంచి తప్పించబడ్డానికి బుద్ధి జ్ఞానములను ప్రసాదించండి. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న జోసెఫ్ రూతుల కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఏది మాట్లాడతావో ఆ కుటుంబానికి వచ్చినటువంటి బిడ్డలకు ఏ ఆహారాన్ని అయితే నువ్వు నాయన ఇస్తావో నీవే ప్రభు నా ద్వారా ఒక పనిముట్టుగా నన్ను నాయన నడిపించుకుని మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. జనరల్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించటం అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. చెల్లెళ్ళేమో మరి చంద్రగ్రహణం మీద అడిగారు. అయితే ఇప్పుడు చంద్రగ్రహణం గురించి, సూర్యగ్రహణం గురించి చెప్పాననుకోండి, అంటే కుటుంబం దగ్గర ఉన్న విషయంలో కొంచెం చెప్పలేనేమని, అది చర్చలో ఉన్నప్పుడు చెప్తానమ్మా అని అనిపించింది. మధ్యలో చెప్పేమంటే చెప్పేస్తాను, మరి మీరు తట్టుకోలేరు. కాబట్టి అడగాలి, ప్రశ్నలు అడగాలి. చక్కగా అడిగితేనే కొన్ని విషయాలు చాలా బాగా నచ్చుతాయి నాకు. మీకు మీరు ఏ ఏ లెవెల్లో ఉన్నారు ఆ క్వశ్చన్ బట్టి అర్థమవుతుంది బాగా స్టడీ చేస్తున్నారు లేదని. సరే, ఈరోజు దివారాత్రములు ఏం ధ్యానించాలి? ధర్మశాస్త్రమును ధ్యానించేవారు ధన్యులు అనే మాట ఉంది మనకి కదా. ఏమో గుర్తుపెట్టుకోండి, దివారాత్రములు దేనిని? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందం. మళ్ళీ బైబిల్ చదువుతున్నాడు, అంత ఆనందపడిపోతున్నారా? ఆనందిస్తూ రాత్రి రాత్రి పగలు తేడా లేకుండా దానిని ధ్యానిస్తూ ఉండేవాడు ఎవడైతే ఉంటాడో వాడిదే పరలోకం అంట. ధన్యుడు అంటే మీకు గుర్తుపెట్టుకోండి ఏమ్మా. అయితే ఈరోజు ఏం కూడికిది? సిలువ ధ్యాన కూడిక కదా. సిలువను ఇక్కడ ఏం చేయాలి? ధ్యానం చేయాలి. మళ్ళీ ఇక్కడ సిలువను ధ్యానం చేస్తే ఏమొస్తుంది? సిలువను ధ్యానం చేయడానికి కూడుకున్నామంట మనమక. దీనికి షెల్టర్ ఎవరు ఇచ్చారు? జోసెఫ్ రూతులు ఇచ్చారు. మనం ధ్యానిద్దాం రండి, సిలువను గురించి ధ్యానిస్తేనే మనకు ఉందట విషయం అని మనల్ని కుటుంబానికి ఆహ్వానించి, మా శక్తి సరిపోవట్లేదు, మేము బలహీనులుగా అయిపోతాం, కాబట్టి మీరు అందరూ వచ్చి మమ్మల్ని బలపరిస్తే, మీరు మేము కలిసి సిలువను ధ్యానిస్తే అబ్బా మనం అనుకున్న రక్షణ వచ్చేస్తుంది అని వాళ్ళు పిలుచుకున్నారు ఇంటికి. కొంతమంది ధైర్యవంతులు అనుకుంటా ఎవరు పిలవట్లేదు. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు ధ్యానం చేసుకునే కెపాసిటీ వాళ్ళు సంపాదించేశారు కాబట్టి, వాళ్ళే సూర్యులు వీరులు కనుక సంఘంతో పని లేదు, సేవకుడితో పని లేదు, వాళ్ళు ఒక్కటే జయించేయగలుగుతారనమాట. అందుకని వాళ్ళు ప్రార్థన అవసరం ఉండట్లేదు. ప్రార్థన అవసరం ఉన్నవాడికి ఏం కావాలి? దేవుడు నియమించిన క్రమం అవసరం. ఏంటా క్రమం అంటే, సంఘానికి ఒక నాయకుడిగా పెట్టి, ఆ నాయకుడి కింద మళ్ళీ అధికారులను పెట్టి, అధికారుల కింద మళ్ళీ ఒక చట్టాన్ని పెట్టి, ఆ చట్టం కింద ఈ కింద స్థాయిలో ఉన్న ప్రతి మనిషిని, అధికారులను అందరికీ కూడా ఒక యాజకుడిగా, వాళ్ళందరి కష్ట నష్టాలు కూడా నాకు తీసుకురా, మళ్ళీ నేను తీసుకొచ్చిన వాళ్ళకి అని మధ్యలో ఒక యాజక ధర్మాన్ని ఏర్పాటు చేస్తే, లేదు నాకు యాజకుడు అవసరం లేదు, డైరెక్ట్గా నేనే యాజకుడిని, నేనే ప్రధాన యాజకుడిని, నేనే విశ్వాసిని, నేనే అన్ని అని చివరికి పాపం వాళ్ళ కత్తి తిప్పుకుని వాళ్ళ మీదే ఏం చేస్తున్నారు? సౌలు తన కత్తితో తను నరుక్కున్న రీతిగా విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేదాకా నాకు ఇది చెప్తానని కూడా తెలుదు. ఈరోజు నేను అనుకున్నాను 5 o'clock అలాగా అక్కడికి వెళ్ళిపోయాను బాలవరం, 5:30కి స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నేను వచ్చేసరికి ఖచ్చితంగా 7కి వచ్చేద్దాం అనుకున్నాను. ఈరోజు 2:30 చెప్పాను, అక్కడికి 2:30 గంటలు చెప్పాను.
రోజు కంటే 8 దాటేసింది అక్కడే. కాబట్టి ఏది నా చేతుల్లో ఏమి ఉంటలేదంతే. అది అడిగే ప్రశ్న అలాంటిదక్కడ. ఆ ప్రశ్న వివరించడానికి అంత టైం పట్టింది. నా సుఖమేం చూసుకుంటలేదింక. ఏమ్మా! హమ్మయ్య! అని కారులో అలా పడుతున్నాను. పడి మళ్ళీ ఇక్కడికి దేక్కొచ్చి ఏమన్నా బుద్ధొత్తందా? ఏమ్మా! ఇక్కడికొచ్చాక కూడా బుద్ధి రావట్లేదు. నా గురించి నేనేం ఆలోచించుకుంటలేదు. ఇలాగొచ్చేసరికి ఏదో వాళ్ళకి చెప్పాలి. ఏదో ఒక రకంగా నడిపించుకోవాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దేవుని యొక్క రాకడ సూచనలు తెలిసిపోతున్నాయి. ఎంత వీలైతే అంత పెద్దోళ్ళని చేసేద్దాం. పెద్దోడైతే గాని ఆడు రక్షించుకోలేడు. చిన్న స్థాయిలో ఉంటే ఏం చెప్పినా వింటాడని. అలాగా ఒకేసారి 3 రోజులు పెట్టాల్సిన అన్నం ఒక రోజే పెట్టే అంత ఒక ప్రేమతో చెప్తున్నాను. కానీ ఆ ప్రేమను అర్థం కాక ఆ బిడ్డలే తిరుగుబాటు చేసేలాంటి స్వభావం వచ్చేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ ధ్యానించటం అన్న విషయం దగ్గర మీరు నిజంగా ధ్యానం చేసే కెపాసిటీ మీకుంటే నేను నేను అర్థమవుతాను. మీరు నాకు అర్థమవుతారు. తల్లి? 2 ధ్యానాలు. సిలువ ధ్యానం, 2 ధర్మశాస్త్ర జ్ఞానం ధ్యానం. ఇంతకీ ధ్యానం అంటే ఏంటో చెప్పండి నాకు. ఈరోజు ప్రశ్న ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేయడం అంటాం కదా! అదేంటో చెప్పండి పోనీ? ధ్యానం చేయడం అంటే ఏంటో చెప్తే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి బైబిల్‌ని. ఎప్పుడు కూడా ఒక్కటే మీకు నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ లిటరల్‌గా లేదు. ఇది లిటరల్‌గా లేదు. లిటరల్‌గా అంటే అక్షరార్థంగా లేదు. క్రియగా ఉంది. క్రియగా ఉన్నదాన్ని విశ్వాసంలో చూడాలి. ఏమ్మా? అందుకని క్రియలు మన ముందు పెట్టాడు. దాన్ని విశ్వాసంగా చూడమంటున్నాడు. విశ్వాసం అంటే కళ్ళెదుట లేదు. క్రియ అయితే కళ్ళెదుట ఉంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇప్పుడు క్రియ కంపల్సరీ. క్రియ ఉంటే గాని క్రియను బట్టి విశ్వాసం అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు ధ్యానం అనేది క్రియ అయితే విశ్వాసం అన్నది ఏదో చూద్దాం ఇప్పుడు. ధ్యానం అనేది చెప్పండి. మీకు తెలిసిన జ్ఞానంలో ధ్యానం అంటే ఏంటి? చెప్పండి. ధ్యానం వాక్యం దగ్గర తర్వాత వెళ్దాం. ఫస్ట్ ధ్యానం అంటే ధ్యానించటం అంటే ఏంటి? అంటే ధ్యానం చేస్తున్నానంటారు కదా! స్కూల్లో అయి ఉండవా మీకు? యోగాసనాలు, ధ్యానాసనాలు ఉంటాయి కదమ్మా! ఇంతకీ ఏం చేయిస్తారు ఆళ్ళక్కడ ధ్యానంలో? పదే పదే ఏంటి? అమ్మా! కొత్త కొత్తయి నేర్చుకుంటున్నాను నేను. ఏంటసలు ధ్యానం అంటే ఏంటంటున్నాను? ఆ! ప్రణితిర్ కరెక్ట్. ఒక దాని మీద కాన్సంట్రేట్ అంటే ఏకాగ్రత చూపిస్తే దాన్ని ధ్యానం అంటాం. చాలామంది ఇక్కడ కూర్చుంటారు. ఈ యాంప్లిఫైయర్ మీద రెడ్ లైట్, బ్లూ లైట్ ఎలుగుతుంది చూసారా? అది ఎందుకు ఎలుగుతుందంటావు అలాగా? అలా దాని మీద ఆళ్ళింక జ ప్రార్థన అయ్యేదాకా బ్లూ లైట్. లాస్ట్‌లో ఆమేన్ అన్నప్పుడే నా దగ్గర చూత్తారింక. ఒకళ్ళకి ఆ కాన్సంట్రేషన్ అంతా దాని మీద ఉంటది. ఇంకొకళ్ళకి ఎవడు చంటి పిల్లలున్నారు? ఆళ్ళు ఏం జేత్తన్నారు? ఆడు ఆటల్లో ఏ విధంగా ఆడుతున్నాడు? ఆళ్ళు మురిసిపోతూ ఉంటారనమాట. ఆళ్ళని చూసి ఏదో ఆనందం ఈళ్ళకి. ఆ ఆనందం అలా చూసి మురిసిపోతూ, ఆనందపడిపోతూ పక్కోళ్ళని కూడా నువ్వు కూడా అందులో మురిసిపో అని ఆ పక్కోళ్ళని కూడా ఆ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఆళ్ళకి అదో ధ్యానం. ఇంకొకడికి ఇక్కడే ఉంటాడు ఇంటి మీదే ధ్యానం. తలుపేసానా లేదా? బాబోయ్! ఏసానా ఈ పాటికి వచ్చేసి ఉంటాడా? ఈ ఆ బాధలో ఏదో ఆళ్ళకి అది ధ్యానం. కొంతమందికి ఏ ధ్యానం ఉంటది? పొద్దున్నే సీట్ కట్టాలి. ఇంకా ముట్టలేదు. రేపొద్దున్న వచ్చేస్తాడేమో! అది ఎలాగ తీర్చాలని అదో ధ్యానం. కొంతమందికైతే ఎప్పుడు ముగిస్తాడన్న ధ్యానం. ఏమో ఎందుకంటే దేనికైనా క్లారిటీ ఉంది గానీ, ఇక్కడ క్లారిటీ లేనిది ఒకటే. నా నా విషయంలోనే క్లారిటీ లేదు మీకు. ఎందుకని? ఎప్పుడు ముగిస్తాడన్నది మీకు తెలీదు, నాకు తెలీదు ఇంతకని. అందుకని ఇప్పుడు అదొకటి ధ్యానం ఉంటది. ఈ రోజన్నా వదులుతాడా అని. అలాగా వదులుతాడో లేదో అనేది నాకు తెలీదు. కాబట్టి ధ్యానం దేని మీద కాన్సంట్రేషను? ఏదో వాడికున్న బుద్ధిని బట్టి, అది ఏ బుద్ధైనా, ఆ బుద్ధిలో మాత్రమే ఒక ఏకాగ్రతను కాన్సంట్రేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా! అలాగే స్కూల్లో
అమ్మ నీ మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ గ్రిఫ్‌లో తెచ్చుకోవాలంటే నేను చెప్పింది చెయ్యి తల్లి. అందరూ కళ్ళు మూసుకోండి అంటాడు. కళ్ళు మూసుకోండి అనగానే ఏం కనపడతాయి? ఈ ఆవిడకున్న బుద్ధిని బట్టే అయన్నీ కనపడతా ఉంటాయి. ఆ కనపడినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మా నీ బుద్ధి రకరకాలుగా పరిగెడుతుంది కాబట్టి, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పిన దాని మీదే ఏకాగ్రత చూపించు అంటాడనమాట. అనగానే ఏం చెప్తాడా అని చూస్తాం. అప్పుడంటాడు 1, 2, 3 అని లెక్కెట్టమంటాడు. లెక్కెట్టమన్నాడనుకోండి, అసలు కొంతమందికి బుద్ధిలాగా వెళ్ళిపోద్ది. నంబర్‌లు అయిపోతాయి లెక్కెట్టొచ్చు. ఎలాగో తెలుసా? 1, 2, 3, 4 అంటారు. మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే అలవాటయిపోయింది గదా! 1, 2, 3 అనడం అనేది అలవాటయిపోయింది కాబట్టి, ఆలోచనలాగా ఉంటది. 1, 2, 3 అనేస్తాం కదా! అందుకని ఏమంటాడంటాడు, అలవాటు లేనిది పైనుంచి లెక్కెట్టంటాడు. కింద నుంచి కాదు. 1, 2, 3 కాదు. 100 నుంచి వెనక్కి రమ్మంటాడు. 100, 99, 98, 97 ఇప్పుడు కాన్సంట్రేట్ చేయాలా లేదా? ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి. అలా నీ మనస్సు ఎటో పోయే మనసుని ఇటు తెచ్చి అలా నిలబెట్టగలిగితే దాన్ని ధ్యానం అంటారు. అంతేనా? ధ్యానం. అలాగా అప్పుడు నీకు ఒక ఏకాగ్రత అంటే నీ మనసును అటు ఇటు పోకుండా నిలబెట్టుకోగలిగే ఒక క్రియ, ఒక సాధన నీ చేత చేయిస్తే అప్పుడు నువ్వు ఎప్పుడైనా నిగ్రహించుకోగలిగిన కెపాసిటీ నీ అంతట నువ్వే సాధించుకుంటావని దీన్ని ధ్యానం అని ఒకటి పెట్టారనమాట. మెడిటేషన్. మరి సేమ్ మెడిటేషన్‌ని బైబిల్‌లో దేవుడు రాయిస్తూ అసలు ఈ మెడిటేషన్ అనేది స్కూల్లో రాకమునుపే బైబిల్‌లో పాత నిబంధన నుంచే కూడా ధ్యానం అనేటువంటి దాన్ని దేవుడు బైబిల్‌లో పరిచయం చేస్తున్నాడు. మెడిటేషన్. సో, అక్కడ దేని మీద ధ్యానం పెట్టమంటున్నాడు? ధర్మశాస్త్రము మీద. దేని మీద ధ్యానం చేయాలటమ్మా? దేని మీద? మనం దేని మీద చేస్తున్నాం? నువ్వు దేవుని బిడ్డవైతే దేని మీద ధ్యానం చేయాలంటే మన డ్యూటీ ఏది? ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రమందు మళ్ళీ టైం కూడా చెప్పేశాడు. దివా రాత్రి అంటే పగలు రాత్రి కూడా ధ్యానం చేసేవాడే పరలోకం వెళ్తాడు అని చెప్పేశాడు. ఇంకా ఎవడు ధ్యానం చేస్తే వాడు వెళ్తాడనే కదా అర్థం. దేవుడేమన్నా మాట మార్చుకుంటాడా మళ్ళీని? ఏమా దేవుడేమన్నా మాట మార్చుకుంటాడా? అందుకని చాలామంది అంటున్నారు దివారాత్రము ధ్యానించమన్నాడు కాబట్టి బైబిల్ అదిరేసుకుని చదివేస్తూ ఉండు. చదివేసేదాన్ని జ్ఞానం అనరు. ఆల్రెడీ చదివేసిన దాన్ని నీ హృదయంలో నుంచి తీసుకుని గేదె నెమరు వేస్తా చూసారు ఆవులు ఆల్రెడీ తినేస్తాయి. తినేసిన దాన్ని మళ్ళీ గొంతులో బయట తెచ్చుకుని నెమ్మదిగా నెమరు వేస్తా చూసారా? దాన్ని ధ్యానం అంటే కదా. ఆల్రెడీ చదివేసుకున్న దానిని గుండెల్లో పెట్టుకున్న దానిని ఎప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా దీన్ని ముందుగానే ధ్యానించుకుని ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ రియాక్ట్ అయితే దాన్నే ఏమంటున్నారు? ధ్యానం అంటున్నాడు. సో ధర్మశాస్త్రాన్ని మరి పొద్దున్నుంచి రాత్రి వరకు బైబిల్ వేసి కూర్చుంటే మరి పని ఎవడు చేస్తాడు? అన్నవాడు ఆడతాడు. ఏమో అదనమాట విషయం. కాబట్టి నువ్వు ఏదైతే పొద్దుట్లేచి చదువుకున్నావో వాక్యాలు విన్న వాక్యాన్ని స్కూల్లోకి వెళ్ళినా ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలాగైతే మనల్ని ఆకట్టుకుంటే మనం ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి, స్కూల్లో నా బిహేవియర్ ఏంటి, నేను ఎలా మాట్లాడాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వెళ్ళి ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉండాలి, పేరెంట్స్కి నేను ఎలా ఒబే అవ్వాలి, ఇవన్నీ నువ్వు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నావు కనుక వాటిని ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. వాటిని ఎక్కడా తప్పిపోకుండా పదే గుర్తు చేసుకుంటూ అక్కడ ఆ విషయాల్లో మీరు కాపాడుకోగలిగితే దానిని ఏమంటాం మనం? ధ్యానం. అసలు మనకి మళ్ళీ ఆదివారం వచ్చేదాకా ఎవరికైనా ఉందా ధ్యానం? అక్కడే మనకి రాంగ్ అయిపోతుందన్నమాట. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగానే నువ్వు ప్రవర్తిస్తే తప్ప నీకు పరలోకం లేదు అన్న సంగతి స్పష్టంగా దేవుడు ముందుగానే చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ధర్మశాస్త్రం అన్నది కదా. ఇప్పుడు ధర్మశాస్త్ర సారాంశం అంతా ఏంట్రా అంటే సిలువ ధ్యానము. ఏంటమ్మా అర్థం? చెప్పండి అందరూ. ఇప్పుడు జోసెఫ్ రూతులకు సిలువను ధ్యానిస్తే ఇప్పుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రము దేవరాత్రం అన్నాడు. ఈ ధర్మశాస్త్ర సారాంశాన్ని అంతటిని తీస్తే దేంట్లో పెట్టాడు దేవుడు? సిలువలో పెట్టాడు. అంతే కదా.
సిలువేనా? ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే సిలువను ఎత్తుకుని వచ్చేయండి అన్నాడు కదా కూడని. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు కదా. మరి ప్రయాసపడే వారికేనా? అందరినేనా? ప్రయాసపడడం అంటే ఏంటి? టెక్స్ట్‌లో దాన్ని ఏం రాశాడంటే, శ్రమను అనుభవించు వారే, శ్రమను అనుభవించు వారే, శ్రమను అనుభవించు వారులారా నా యొద్దకు రండి. శ్రమను అనుభవించు సమస్త జనులారా. ఇప్పుడు సమస్త జనురాలంటే అందరూనా శ్రమను అనుభవించే వాళ్ళ? కేటగిరీ మార్చేశాడు. శ్రమను అనుభవించేవారే ఆయనను వెంబడిస్తారు, ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమిస్తాడట? రక్షణ. రక్షణ అంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? ముక్తి. ముక్తి అంటే ఏంటి? శ్రమ నుంచి నీకు ముక్తి కలుగజేస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు టోటల్ సారాంశం దేంట్లోకి వచ్చింది? సిలువను గూర్చిన వార్త నీకు ఎలా ఉండాలి? ఇప్పుడు నీకు వెరుగా ఉందా? నశించిపోతున్న వాడికి వెరితనం, రక్షింపబడుతున్న వాడికి ఎలా ఉంది? దేవుని శక్తి ఉంది. కాబట్టి సిలువను గూర్చిన వార్తేనా? మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నదే కదా కొరింథీ పత్రికలో. మనం ప్రకటించేదే ఎవరిని ప్రకటిస్తున్నాం? క్రీస్తుని ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని. మామూలుగానా సిలువ వేయబడిన క్రీస్తున? ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు నన్ను వెంబడించండి, ఊరికే కాదు సుమా సిలువను ఎత్తుకోండి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యం సరిపోక రూత్ జోసెఫ్లు ఇద్దరు వాళ్ళ కుటుంబంలో మనల్ని పిలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మనం పెద్ద మనగాళ్ళం కాబట్టి ఏమా ఇప్పుడు ఏం చేయాలి మనం వాళ్ళని? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి ఎవరినన్నా మన ఇంటికి పిలుచుకున్నామంటే, మన ఇంట్లో పాము దూరింది అనుకోండి. పాము దూరినప్పుడు ఆ పామును పట్టుకునే మనగడే రావాలా? మనం ఆవిడ మట్టుకెళ్ళి పడేసుకుంటామా? లేదా మనల్ని పట్టుకుంటుంది అది. అందుకని పాములను పట్టేవాడే, లేకపోతే పాముని కొట్టేవాడే, పామును ఎవడైతే కొంచెం చాకచక్యంగా దాని నుంచి చేస్తాడో వాడిని పిలిపించుకోవాలి. అంతేనా? అంతేనమ్మా? మామూలు ఎవరైనా వచ్చేస్తారా? కాబట్టి ఇప్పుడు వాళ్ళు సిలువను ధ్యానించటానికి సంఘం అవసరమైంది, సేవకుడు అవసరమయ్యాడు. అందుకని ఇంటికి పిలిపించుకుని ఇప్పుడు వాళ్ళు కొంచెం మనం వెన్ను తట్టాలా లేదా? మరి సిలువను ధ్యానించటం అనే విషయం దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నట్లేదు అక్కడ. సిలువని ఏం చేయాలి? ఇప్పుడు ధ్యానం చేయాలి. ఇప్పుడు ఇదిగో సిలువ, ధ్యానం చేసి చెప్పండి నాకు. ఇదిగో సిలువమ్మా, ఇదే సిలువ అనుకోండి. మన చర్చిలో ఉన్న సిలువ అనుకోండి. ధ్యానం చేయండి. ఇప్పుడు సిలువ ధ్యాన కూడికలు కదా, దీన్ని ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేస్తారో? సిలువ అనుకోండి. ఇది ఇక్కడ సిలువ లేదు కాబట్టి నేను ఇచ్చేస్తాను. చెప్పండి నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇది సిలువ, ఇప్పుడు దీన్ని ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేస్తారు? ధర్మశాస్త్ర సారాంశం సిలువలో పెట్టాడు. యేసు ప్రభు సిలువ మరణంలో ఉంది విషయం అంతా. ఆయన పడినటువంటి శ్రమలోనే ఉంది మొత్తం. ఒకరికి ముక్తి, రక్షణ, కృప మొత్తం ఏది దొక్కాలన్నా సిలువ దగ్గరే దక్కుతుంది మనకి. అందుకని సిలువ దగ్గరికి వచ్చిన మనందరం ఈ సిలువ ద్వారా నువ్వు పొందుకున్న ముక్తి. అందుకే కదా సిలువే నా శరణాయెనురా, సిలువయందే ముక్తి. ఏం చేశారు? సిలువయందే ముక్తి ఫలము చూచారు. చూడండి, నేను అదే చెప్తున్నాను. ఏం చూడాలి ఇందులో? ముక్తి బలం. ముక్తి అంటే రక్షణ, ముక్తి అంటే విడుదల. దేని నుంచి? పాపము నుండి, మరణము నుండి నీకు విడుదల. మొత్తం ఎందులో ఉంది? సిలువ ఉంది కదా. ఇప్పుడు సిలువ చూసి ముక్తి పొందాలి. మీరు ఏం చూస్తారు, ఏం ధ్యానిస్తారో నాకు చెప్పేస్తే జోసెఫ్ వాళ్ళకి చెప్పేసి మనం వెన్ను తట్టేసి వెళ్ళిపోదాం. దానికి దేవుని శక్తితో నేను ఒక సేవకుడిగా, యాజకుడిగా నేను ప్రార్థన చేస్తాను. మీరు సంఘంగా సాధించినటువంటి త్యాగపూరితమైన సంఘం మనందరం ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన దేవుడు సంఖ్యలు సైతం బద్దలు చేయగలిగిన ప్రార్థన సంఘానికి ఉంటుంది. సేవకుడిగా విజ్ఞాపన చేయగలిగే శక్తి అభిషేకంతో నాకు ఉంటుంది. కాబట్టి ఇద్దరం కలిసి మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థనా శక్తిని కుటుంబానికి ఇచ్చి
వెన్ను తట్టి మనం వెళ్ళిపోదాం. చెప్పండి ఇప్పుడు. ధ్యానించేసి చెప్పేయండి. టకటక చెప్పేయండి. ఒక్కొక్కరిని అడుగుతాను పేర్లు పిలిచి చెప్పండి. ఏమో ఫస్ట్ జమున చెప్తది. రా తల్లి. ఇప్పుడు ఈ సిలువని చూడు, నిదానంగా చూడు సిలువని. సిలువని చూసి నువ్వేమి నేర్చుకున్నావో ఒక పాయింట్ చెప్పు అంతే. ఒక్క పాయింట్. సిలువని చూడు. ఇది సిలువ. ఈ సిలువని చూసి చెప్పు నాకు. చెప్పండి. మీరందరూ కూడా చర్చిలోకొస్తారు. చాలామంది ఇప్పటికీ సిలువకి నమస్కారం చేస్తారు. ఏదో ఇలాగ కొన్ని సిలువకి సైగలు చేసి చెప్తారు. ఇలాగ అంటారు. ఏవేవో చేస్తూ ఉంటారు. ఆ సిలువ దగ్గరికొచ్చేసరికి మీరేదో మీకు అనుకున్న భక్తిలో ఏదో చేస్తారు. అదే మీరు చూసి చెప్పండి నాకు. చెప్తే నేను దాని అర్థం ఏంటో చెప్తాను. అర్థం, పరమార్థం చెప్పే బైబిల్‌లో చూసి ఇంగో పంచాంగం నా చేతిలో ఉంది. ఏమ్మా! ఈ పంచాంగం నా చేతిలో ఉంది కాబట్టి దీన్ని చూసి మీకు ఎక్కడెక్కడ ఏంటయ్యి గండాలున్నాయో, ఎక్కడెక్కడ మేలు జరుగుతదో, ఒకటికి ఒకటి వస్తే 2 పోతాయో, ఒకటొస్తే అర్ధబోద్దో చెప్తాను మీకు. ఇందులో ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. చివరికి ఏదో ఒక మేలు మీకొచ్చేస్తది కదా! మేలో, కీడో ఏదో చెప్తాను. అది పోవడానికి దోషం కూడా చెప్తాను. దోషాన్ని ఎలా తీయాలో. అర్థమవుతుందమ్మా? ఇంగో ఈ ఈ నెలలోనే ఉగాదొస్తది. మనకి ఏప్రిల్ అనుకుంటా కదమ్మా! ఉగాది ఎప్పుడు సంవత్సరం? 19 మార్చి 19 ఆ! మార్చి 19వ తారీఖున ఏముంటది మనకి పంచాంగం ఉంటది కదా! ఆ పంచాంగంలో ఏం చెప్తారు? మంచి, చెడు చెప్తారు. దోషం ఉంటాయి. దోషాలు ఎలా తీసేయాలో చెప్తారు. ఇందాక చెప్పినప్పుడు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎలాగుంటదో అది ఎలా తీయాలో చెప్తారు కదా! సేమ్ ఇప్పుడు ఏదైతే అది ఏమి అందులో అబద్ధాలేమి లేవు. అన్నీ నిజాలే. ఇందులో ఉన్నది ఏది ఎలా తీయాలో నేను చెప్తా. కాబట్టి మీరు సిలువ దగ్గరికొచ్చి మీ దోషాలో మీ ఏంటో ఏం ధ్యానిస్తారో చెప్పండి నాకు. చెప్పేస్తే ఈరోజు మీకు ఏం చేస్తాను? ఏం చేస్తానమ్మా? మీరు డల్‌గా ఉంటే లేట్ అవుద్ది. నా తప్పేమి లేదు. నేను మీకు చెప్తున్నాను. మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే నేనేదో అరికథ చెప్పుకొని పోవాలి. అర్థమవుతుందా? ఏదో కథ చెప్పేస్తే, భలేగుందిరా పొద్దునకి ఏముండదు. అందుకే ఇన్వాల్వ్ చేస్తే మీరు ఇన్వాల్వ్ అయితేనే మీకు గుర్తుంటది. ఏమ్మా? గుర్తుపెట్టుకోండి. చెల్లి జమున చెప్పమ్మా. ధైర్యం చేసి. ఆ! ఇప్పుడు ఈ సిలువమ్మా నీ ఎదురుగా సిలువ ఉంది. ఏమి ఇందులో కష్టపడకు. 'కరుణమేడు' సినిమా గుర్తుపెట్టుకో. 'కరుణమయుడు' సినిమాలో యేసు ప్రభువుని సిలువ వేసుకొని అలాగా మీ వీధిలో నుంచే ఏమ్మా అదిగో అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి అలా మీ వీధిలో అలా యేసు ప్రభు సిలువ పట్టుకొని వస్తున్నాడు. ఆయన నేను అలా చూస్తున్నావు. చూసి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. ఒక్కటి చెప్పు. ఒక్క పాయింట్. సిలువలో నువ్వేమి నేర్చుకున్నావు? ఏం చూసావో చెప్పండి. ఏం చూసి చెప్పలేరా? చూచి అని ఉంది కదా! ఇప్పుడు మీరు ఇందాక పాడారు కదా పాట. పాడు తల్లి ఇందాక హారిక పాడావు. అక్కడ లాస్ట్ చూచి అనే మాట చెప్పు. మొదలు నుంచి కాదు అక్కడే. చూడాలప్పుడు ముక్తి, బలము చూడాలి. చూసారా? మీరు ఏం చూసారో చెప్పండి. త్యాగం చూసిందంట. ఎవరు? ఇందిరమ్మ గారు. త్యాగం ఏ త్యాగం? అంటే మీరు చెప్పేది 2 రకాలుగా చెప్పొచ్చు. వెరీ గుడ్. ఆవిడ చెప్పింది తప్పంటలేదు. వెరీ గుడ్. చాలా ఎక్సలెంట్. నిజంగా త్యాగమే. అయితే త్యాగం అనేది నువ్వు చూపించంటే ఏది? అందుకని ఇప్పుడు నేను విశ్వాస భాగంలోకెళ్దాం. ఫస్ట్ మీరు యేసు ప్రభువులో అలా సిలువ చూడగానే నీకు కళ్ళకి అంటే ఈ కంటితో చూసేది ఏదో చెప్పండి. కంటితో చూడలేని త్యాగాలొద్దు. ఈ కళ్ళు కనపడాలి. కంటితో కనపడే క్రియ చెప్పండి. ఆ క్రియలో నుంచి మీరు ఏది చూడాలో విశ్వాస భాగంలో నేను చెప్తా. ఆ! నేనేమన్నాను? ఎందుకు బలయ్యారని నా పాయింట్ వినండి జాగ్రత్తగా. నేనొచ్చానమ్మా. నేనిలా మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ నాలో నుంచి చేసి ఏదోకటి చెప్పండి అన్నాననుకో ఏం చెప్తారు? చెయ్యి ఊపుతున్నారని చెప్తారా? చెయ్యి ఊపుతున్నారండి బాగానే. మీకు ఆ చెయ్యి ఊపితే గాని మాట రాదు అని మీరు ఆ గెస్చర్స్ ఏవో చూసి చెప్తారు గదా! అలాగే యేసు ప్రభువు గారి సిలువలో నుండి మీరు చూసిన ఒక భాగాన్ని ఏం చూసారో అందులో చూసింది చూసినట్టు ఒక మాట చెప్పండి. అయ్య బాబోయ్! మీరు పెద్దగా చెప్పేస్తున్నారు. ముందు క్రియ పట్టుకోండి.
యేసు ప్రభు చేసిన క్రియ ఏంటో పట్టుకోండి. కంటితో చూసేది. కంటితో చూసి కంటితో చూసేది చెప్పండి నాకు. యేసు ప్రభు అలా చేశాడు, తండ్రి ఇలాగ ఇష్టమైంది. ఇయన్నీ నేనేమి లేఖనాలు అడుగుతలేదు మిమ్మల్ని. జస్ట్ యేసు ప్రభు సిలువలో మీరు చూసిందేంటి? సిలువను మోసారు. ఓకే. అంటే సిలువని ఇలా ఎత్తుకుని ఇలా మోస్తూ ఉన్నారు. ఆయన శరీరంలో నుంచి రక్తం కారుతుంది. కొరడాలతో కొట్టారు. ముళ్ళ కిరీటం పెట్టారు. శరీరం అంతా తూటు తూట్లుగా పొడిచారు. కాళ్ళకంతా కూడా గాయాలతో ఉన్నాడు. ఎక్కడ చూసినా రక్తసిక్తమైన శరీరంతో మీకు కనిపిస్తున్నాడు కదా. శరీరములో నాగలి దున్నినట్టు మొత్తం దున్నారా? అక్కడక్కడ ఏమైనా ఉందా? మొత్తం శరీరం అంతా ఉందా? తలనెత్తి వరకు అరికాలు వరకు ఉందా? అదేనా సీన్ మీరు చూశారు? ఓకే. చూశారు. ఇప్పుడు కళ్ళంట మీరు సిలువను చూడగానే మీకేం గుర్తొస్తుంది? ఆయన గాయాలతో, ఆయన ఆయన పడినటువంటి, అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమ మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఓకే. ఇది మీరు సిలువను చూడగానే అదే కదా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే క్రియ కనపడింది మీకు. యేసు ప్రభు ఎలా శిక్షణ అనిపించాడు? మేకులు కొట్టారు, ఏమ్మా ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత అందరూ హేళన చేశారు, ఉమ్మి వేశారు, ఏమ్మా వెనకాల పిడిగుద్దులు గుద్దారు, బలమైనటువంటి ఆ సిలువను మోసారు. ఇవన్నీ మీరు జరుగుతున్నటువంటి సంఘటనలు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూశారు కదా, అది చూశారు కదా. ఇప్పుడు ఇదే విషయాన్ని ధ్యానంలోకి తెచ్చుకోండి. ధ్యానం అంటే ఏది? యేసు ప్రభు ఎంత శ్రమ, ఇంత కష్టం, ఇంత రక్తం ఇలాగ మన కోసం, మీ కొరకే కదా దారపోశారు, మన కొరకే కదా ప్రాణం పెట్టారు. ఈ లోక పాపములన్నింటినీ మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల కదా. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకున్నారు జోసెఫ్ గారు, రూత్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి వారు, మన అందరం. క్రియ అయింది. ఇప్పుడు దీన్నే విశ్వాసంలోకి దొర్లించండి నెమ్మదిగా. చాలామంది ఇక్కడ ఆగిపోయి ఏం చేస్తున్నామంటే జనరల్గా, యా యేసయ్యా మేకులు కొట్టారా అంటే ఎవడికి ఏడుపు రాదు? యేసు ప్రభు గురించి పక్కనెట్టను కాసేపు. ఎవరో ఇలాగెలా పరిగెడుతూ చిన్న కుర్రోడు అలా పడిపోయాడు, మొఖానికి ఇక్కడ ఎక్కడ దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, అయ్యో అంటావనవా? ఎంత శత్రువు బిడ్డైనా అలా చూసరికి రే 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 బాబు ఎంత నేను ఏ ముగ్గో ఏదో కట్టేసి అలాగే వేయడానికి ఇష్టపడతావా? బలి దగ్గర ఏడుగు అనుకుంటావా? అసలు అది మానవత్వమే కాదు కదా. అయితే అలాగ వాడిని చూసైనా జాలి పడుతున్నావు, మరి అలాగే యేసు ప్రభుని గురించి కూడా జాలి పడతావా? జాలి ఆడు చేతగానోడై తూలిపోయి పడిపోయాడు కాబట్టి నువ్వు జాలి పడ్డావు. నా మాట అర్థమవుతుందా? యేసు ప్రభు చేతగాక వాడెవడ అంటున్నాడు కదా 3 మేకులు పీక్కోలేకపోయాడని. వాడికి ఎలాగ అర్థమైందో బైబిల్, నీకు కూడా అలాగ అర్థమైందా? యేసు ప్రభుకి ఏదో జరిగిందని ఏడుస్తున్నావు ఏమా? చూసారా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రిగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు చేతకానోడా చెప్పండి. ఆయన అన్నాడు, ప్రాణం పెట్టగలను, ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకోగలను అన్నాడా? అంతేనా? ఇచ్చేది ఆయనేనా? వాళ్ళకి అనుమతి ఇచ్చింది ఆయనేనా? కొట్టమన్నది ఆయనేనా? ప్రవచనాలు ముందే చెప్పించాడా? ప్రవక్తలు చెప్పారా? అన్నీ చెప్పారా? యేసు ప్రభు వచ్చి ప్రతి దెబ్బ ముందు నిర్ణయించబడిందా? ఉచ్చ కొట్టారా చేతగాని వాళ్ళని కొట్టినట్టు? ఇప్పుడు దెబ్బ కిందకి ఆయన వెళ్ళాడా? దెబ్బ కొట్టివాడు ఆయన కొట్టాడు అనుకుంటున్నారు మీరు? దెబ్బ కిందకి ఆయన వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు కదా. పైగా మీరు ఏడుస్తుంటే ఆడేమంటున్నాడు తెలుసా? చేతగానాడు 3 మేకులు పీక్కోలేపాడు అంటున్నాడు. నువ్వేం ఏడుస్తున్నావు? యేసయ్యా ఇలా కుట్టారా నిన్ను, అయ్యా ఇలా కుట్టారని ఏడుస్తున్నావు. నువ్వు సిగ్గుందా నీ ముఖానికి? ఒకసారి ఆలోచన చేయండి. నీకు సిగ్గుందా? యేసు ప్రభు అనే ఒక ఇమేజ్ని నీవు వాళ్ళ ఎమోషన్స్తో, వారి యొక్క వాళ్ళకి అరే ఎవడైనా ఒక సీరియల్ చూస్తేనే ఏడిసే మనుషులలో, సీరియల్లో మేకప్ వేసుకున్నాళ్ళు, సీరియల్లో మేకప్ వేసుకుని ఐబ్రోస్ ఇలా ఉంటాయి, అత్తగారికి ఎక్కడ మేకప్ చెరగదు, అత్తగారు ఏడిపిస్తూ అలా ఏడుస్తూ ఉంటుంది. మేకప్ లేకుండా చీర అంతా ఎక్కడ చెక్కు చెదరకుండా చక్కగా కూర్చుని కుర్చీలో కూర్చుని ఏడిపిస్తుంది మిమ్మల్ని అందరినీ కదా.
మీకు తెలుసో తెలీదో అది కంప్లీట్ నాటకం గదా! అదేం తెలుసా మీకు? ఆ నాటకమే నిజంగా జరిగితే లైవ్ తీస్తున్నారనుకుంటున్నారా? నాటకమని తెలుసమ్మా? తెలుసు గదా! ఆ! మళ్ళీ బెస్ట్ అవార్డ్ గోస్ టు దేనికి? బాగా నటిచ్చారట అలాగ ఏడ్చి. అందుకని అవార్డులు కూడా ఇస్తున్నారు బాగా నటించినందుకు. నిజంగానే జరిగిన ఫీలింగ్ కలుగుతదా? టీవీ కాడ కూర్చొని ఏడుస్తావా నువ్వు? నీకున్న గుణం ఏంటంటే, ఏదైనా ఒక సీన్ కొంచెం సెంటిమెంటల్‌గా మాట్లాడితే ఏ! నీకు ఏడ్చేటువంటి గుణం జనరల్‌గా ఈ బాడీలో ఉందది. కదా! అందుకని సెంటిమెంట్‌ని కొంతమంది ఏం చేస్తున్నారు? క్యాష్, క్యాష్ చేసుకుంటున్నారు. సినిమాలు అందుకే సినిమాలు, సీరియల్ ఎందుకు క్లిక్ అయ్యాయి? సెంటిమెంట్స్ డబ్బులిచ్చి మరీ ఏడ్చే ఒక ఉన్నతమైనటువంటి మనసుల్ని క్రియేట్ చేస్తున్నారనమాట. ఏమ్మా? అది చూసి మీరు ఏడుస్తున్నారు. సేమ్ ఇలాగే కూడా చర్చిల్లో ఏం చేస్తున్నారు ఎక్కువ మంది అంటే చాలామంది జ్ఞానం బైబిల్ విషయంలో సరైన జ్ఞానం లేనటువంటి వాళ్ళు లిటరల్‌గా అక్షరార్థంగా బైబిల్‌ని అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు మరణాన్ని ఆయన చేతకానోడిలాగా క్రియేట్ చేసి, "అయ్యో! యేసయ్యా నిన్నిలా మేకులతో దిగ్గొట్టారయ్యా" అంటే, అప్పుడు ఆడెవడో పాపం బైబిల్ తెలియనోడు ఎక్కడో ఇని, "మేకులు దిగ్గొట్టారంటరా, దిగ్గొట్టారంటరా ఈళ్ళు ఏడుస్తున్నాడురా" అనుకుంటారా? అప్పుడు యేసుప్రభు అన్నాడు, "ఇలాగే ఏడిసి కొంపలు ముంచేత్తారని" ఆయన సిలువ పక్కనెట్టి దాన్ని జారేసుకొని అన్నాడు, "బాబూ నా కోసం ఏడకండిరా నీకో దండం పెడతాను. నా ప్రాణం నేను పెడుతున్నానురా ఈ దెబ్బలు తినటానికి ప్రవక్తలందరూ కూడా ప్రవచించారురా. మీ కళ్ళుండి మీరు చూడలేకపోతున్న కబోదులురా మీరని" చెప్తున్నాడు కదా గ్రంథం అంతాని. కనులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. మీరు చూడకుండునట్లు మీ హృదయము కొవ్వినది. కొవ్వినది. కొవ్వు పట్టితే ఏమవుతది? కనపడదు. ఇప్పుడు యేసు ప్రభువుని ఆయన నలగగొట్ట కీర్తనలో ఇయన్నీ చెప్పాడు గదా! మొత్తం యేసు ప్రభు మీద ప్రతి దెబ్బ ముందే నిర్ణయించబడిందా? ఫస్ట్ ఇప్పుడొచ్చాడా? నిర్ణయించబడింది గదా తల్లి. మరి ఆయన చేతగానోడిలాగా మీరలా చేస్తుంటే అలాంటి వాళ్ళకి అర్థం చేసుకొని, యేసు ప్రభు చేతగాని వాడిగా మాట్లాడుతుంటే, మనం ఏంటి యేసు ప్రభులో నువ్వు చూడాల్సిందేది? యేసు ప్రభువులో నువ్వు చూడాల్సిందేది? నువ్వు ఏడవాల్సిన భాగమేది? నా కోసం ఏడవద్దు. మీ కోసము, మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? యేసు ప్రభు అనే ఇమేజ్‌ని తీసుకొచ్చి, యేసు ప్రభుకి ఏదో జరుగుతుందన్న కలర్ మీరిచ్చి, యేసు ప్రభు చేతగాని వాడిని చేసి, మీరు సంఘాల్లో ఏడుస్తుంటే, మీ వలనే కదా అన్ని జనుల ఎదుట ఆయన నామం దూషింపబడుతుంది. దీనికి ఎవరు జవాబుదారీతనం? మీరు చేతగానితనం వల్లే కదా యేసు ప్రభువుని ఈ రోజున తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఆయన తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణమును మరలా తీసుకోగలడు. అది ఎవరి కోసం? నీ కోసమే గదా! నీ కోసమే గదా! నీ కోసము నేనింత సహించితిని. నా కోసం నువ్వేంట్రా చేస్తున్నావని దేవుడు తన గ్రంథములో ఘోషిస్తున్నప్పుడు ఇప్పటికైనా ఆలోచన చేయాలి గదా మీరు. కాబట్టి ఆ! ఇప్పుడు సిలువలో ఒక సీన్ జూసారు. ఏంటా సీను? క్రియలో జూసారు. ఆ క్రియ ఏది? దెబ్బలు, మేకులు, ఆయనను సిలువ అదేంటిది ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు ఇయన్నీ సిలువలో మీకు కనపడ్డాయి. వెరీ గుడ్. చాలా సంతోషం. అది ఒక లెవెల్, ఒక స్థాయి చిన్నపిల్ల పాఠం. అది ఎవ్వడికైనా కంటితో చూసేవాడికి ఎవరికైనా అర్థమవుద్ది. యేసు ప్రభుని ఎరగనివాడు కూడా కరుణమయుడు సినిమా చూస్తే అర్థమవుద్ది. అసలు కరుణమయుడు సినిమా చూడకపోయినా అక్కడక్కడ బొమ్మలు పెట్టి అక్కడక్కడ మన పోస్టర్లు పెడుతుంటే యేసు ప్రభుని ఇలా సిలువ వేశారన్న సంగతి ఎవరికైనా చూస్తే అర్థమవుద్దా? అర్థమవుదా? అర్థమవుద్ది. ఇది ఎవ్వడికైనా అర్థమవుతుంది చిన్నపిల్లలు. ఇంకొకటి ఇక్కడ సిలువను గూర్చినటువంటి వార్తలు ఏదైతే ఉందో ఇక్కడ ధ్యానం చేయమన్నాడు. ఏం చేయమన్నాడు ఇప్పుడు? ధ్యానం చేయమన్నాడు. ఇప్పుడు సిలువ బొమ్మ అలా ఉంది. అక్కడ కూర్చున్న భక్తుడివి. ఈ భక్తులందరూ కూడా సిలువను చూసి ఒకటి ధ్యానం చేయాలట. ధ్యానం చేయాలంటే ఇందాక చెల్లి చెప్పింది కాన్సంట్రేట్ చేయాలి ఇప్పుడు. దేని మీద కాన్సంట్రేట్ చేయాలి? దే దేని మీద కాన్సంట్రేట్ చేయాలి? దేనితో కాన్సంట్రేట్ చేయాలి? ధ్యానం చేసేవాడు చూసే వస్తువేదో ఉంది. దేనితో చూస్తున్నాడు? కంటితో చూస్తున్నాడు. కంటితో చూసి దేన్ని కంట్రోల్ చేయాలి? మనసును కంట్రోల్ చేయాలి. అంతేనా? కంటితో చూసిన దాన్ని నీ మనస్సుని దీని మీదకి నువ్వు ఏకాగ్రతను చూపించగలగాలి. కదా! 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 ఇప్పుడు అదే కదా విషయం. ఇప్పుడు కంటితో కాకుండా విశ్వాసంలో చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసిని అంటున్నావంటే నీ కంటి ముందు అది లేదు అని అర్థం. విశ్వాసం అంటే ఏంటి అర్థం?
మా కుర్రోడు 10వ తరగతి పాస్ అవుతాడనే విశ్వాసం ఉంది నాకు అన్నాడు. పాస్ అయ్యేటప్పుడేని ఇంకా రిజల్ట్ వచ్చిందా? అవ్వలేదు. అంటే పాస్ అవుతాడనే నమ్మకం ఉంది గానీ, ఇప్పుడు ఆ పాస్ అవుతాడన్న భాగం ఏదో రిజల్ట్ వస్తే గానీ విషయం తెలీదనమాట. అంటే ఇప్పుడు విశ్వాసి. విశ్వాసి అనే మాట నువ్వు ఇంకా అనుభవించలేదు గానీ, నిజములో మాత్రం అంటే నీ మనసులో మాత్రం పాస్ అయ్యాడనే ఒక నమ్మకంతో ఉన్నావు అంతే నిరీక్షణలో. అంతేనా? అర్థమవుతుందా తల్లి? ఆ! ఇప్పుడు సిలువ దగ్గరికొచ్చి కూర్చున్నారు మీరందరూ. కూర్చుని యేసు ప్రభు సిలువలో లిటరల్‌గా కాకుండా అంటే మీకేది కనపడుతుందో అది కాకుండా, దాని వెనక దేవుడు కోరుకుంటున్న విశ్వాసాన్ని చెప్పండి నాకు. ఒక్కొక్క దానికి విశ్వాసం చెప్పేయండి అంతే నాకు. టక టక తేలిపోద్ది పాఠం. ఈ రోజు నుంచి ఆ విశ్వాసం దగ్గర కూర్చుందాం అందరం. అంతే కదా! మరి మూలపాఠాల దగ్గర కూర్చున్నావనుకో, నువ్వు ఇంకా పాలు తాగేవాడివి అయిపోతావు. టక్‌మని పైకెక్కేయి. పైకెక్కేసిపోతే టక్‌మని అలాగ దేవుడు లాగేత్తాడు చెయ్యట్టుకుని పైకెళ్ళిపోద్ది గాని. ఇక్కడే కూర్చున్నావనుకో చెయ్యి అందించడానికి కుదరదు. చెయ్యెవడాయన. ఎందుకంటే నువ్వు అక్కడ దాకా ఎక్కితే ఇంగో అప్పుడు అక్కడ పైకెక్కాలి. ఒకడు పైకెక్కాడు. నీకు చెయ్యి అందించడానికి సిద్ధంగా ఉన్నాడాయన. సిలువ మరణంతో. పక్కన పేతురు గారున్నారు. పక్కన యాకోబు గారున్నారు. పక్కన పౌలు గారున్నారు. అందరూ రెడీగా ఉన్నారు. నీకు చెయ్యి అందించడానికి. ఆళ్ళని అలా చూస్తున్నావు. ఇప్పుడు ఆళ్ళని చూసి ఇక్కడ దాకా ఎక్కావు. ఇక్కడ దాకా ఎక్కి ఇలాగ అంటుంటే ఆడెక్కడ వస్తారు అక్కడి నుంచి. చెయ్యి అందించడానికి ఇలాగ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ గోడ ఎక్కాలి. ఇక్కడే కూర్చుంటాను నేను నువ్వు రా అంటే ఎక్కడ వస్తారు? చిన్నపిల్లలంటే ఎక్కడున్నట్టు ఇప్పుడు? ఇదిగో ఇక్కడ చక్కగా పేడతో కల్లాపేసేసి చూడండి అక్కడున్నారు. ఇప్పుడు ఆళ్ళెక్కడున్నారు? అక్కడున్నారు. ఈళ్ళందరూ ఎక్కేనా ఎళ్లారు అక్కడికి? యేసుప్రభుని చూసి ఎక్కారు పేతురు గారు. యేసుప్రభుని చూసి ఎక్కారు. యేసుప్రభు చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. తర్వాత యాకోబు గారు ఎక్కారు. తర్వాత యోహాను గారు ఎక్కారు. తర్వాత స్టెఫెన్ ఎక్కారు. మొత్తం అందరూ యేసుప్రభుని చూసి ఎక్కేసారు పైకి. ఆళ్ళందరూ లైన్‌లో ఉన్నారు. కమాన్, కమాన్ అంటున్నారు. కమాన్, కమాన్ అంటుంటే నువ్వేమో ఇక్కడే కూర్చుని, ఇక్కడ అయ్యా నా కోసం ఇలా చనిపోయావా? నేను చూడలేకపోతున్నానయ్యా అంటుంటే ఆయనేమంటాడు ఓరి బాబు ఒరేయ్ ఏడుద్దు గాని ముందు పైకి రా, పైకి రా. అదిగో అది ఎట్టుకుని ఎక్కు. అంత శ్రమ. ఐ డోంట్ నో. ఆ గోడ పట్టుకుని పైకి ఎక్కవలనంటే ఎస్ ఇట్స్ నాట్ పాసిబుల్ మై డియర్ అని ఇక్కడుండి ఇక్కడ ఎడుతుంటే పాపం యేసు ప్రభు వచ్చి ఎవడో ఒకడిని పంపించి ఒరేయ్ అక్కడ కూర్చున్నవాడు తగలాడుతున్నావు పైకి ఎక్కరా అని చెప్తుంటే నువ్వు ఎక్కువ అంటున్నాడు మనల్ని. చూడండి ఎలాగుందో విషయం. అందుకని చిన్నపిల్ల అప్పుడు చూసారా సిలువని చూసి ఏడ్చు, సిలువని చూసి అయ్యో అంటాం, సిలువని చూసి యేసయ్య ఇలాగ అంటాం, కరుణమేడ చూసి ఏడవడం, సీరియల్ చూసి ఏడవడం ఒకటేనా? ఒకప్పుడు కరుణమేడ సినిమాలు వేసేవారు. ఇప్పుడు నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను నాకు. అంటే ఆ ప్రింట్ అంతా పాడైపోయిందండి కరుణమేరు. ఇప్పుడు అంత అప్పుడున్న ప్రింట్ ఇప్పుడు ఉండవు. ఇప్పుడు కొత్త ప్రింట్లు ఏమి రావట్లేదు. ఒకసారి సరదాగా వేయాలనిపిస్తుంది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ వేయాలని ఉంది నాకు. అలాగన్నా చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటారని. అందుకే మొన్న క్రిస్మస్‌కి ఏర్పాటు చేయించాను. చూసారా మీరు? స్క్రీన్‌లు ఎందుకు ఏర్పాటు చేయించి అక్కడ వాక్యం చెప్తుంటే స్క్రీన్ మీద వచ్చింది చూసారా మీరు? చూస్తే మీకు అర్థమవుద్ది. వాక్యం అది ఒకటే వస్తది. అది చూసి మీరు ఒకటి పట్టుకోవాలన్నమాట విషయం. సరే ఇది అందరూ పాలు తాగే వయసులోనే కింద యేసు ప్రభు సిలువ, మళ్ళీ రేపు సిలువ ధ్యాన కూడికలొస్తాయి. మళ్ళీ ఏడుద్దాం. మళ్ళీ ధ్యాన కూడికలొస్తాయి. మళ్ళీ ఏడుద్దాం. సిలువ ధ్యాన కూడికలు అంతేగాని పైకెళ్ళవు. ఇంక ఓన్లీ ఇంక నీకు ఇది ఒక కార్యక్రమం అయిపోయింది అంతే. అంతే తప్ప మనసును మార్చుకుని పెద్దోడు బాబు. సరే ఇప్పుడు సిలువను చూసి ఇప్పుడు చెప్పండి విశ్వాసంలో చెప్పండి ఇప్పుడు. ఇందాక చెప్పింది పిక్చరైజేషన్‌లో చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ విశ్వాసంలో చెప్పండి. ఇది ఇప్పుడు చూడరు. కళ్ళకి కనపడదది. మనసుకే కనపడతది. అది కనబెట్టి నిలబెట్టు ఇప్పుడు. నిలబెట్టు. కంటి మీద చూస్తే ఎవడన్నా చేస్తాడండి. ఎలా ఉంటది ఏంటిది? అలా చూస్తాను కాసేపు నేను. అక్కడ ఏమీ లేదు. ఏమీ లేని దాన్ని చూడు. నీ సాధ్యమా? కాదు. అందుకని విశ్వాసంలో ఫెయిల్ అవుతున్నారు. ఏమ్మా? చిన్నతనంలో పాలు తాగే వయసులో మాత్రం సక్సెస్ అవుతున్నారు. అందుకే విపరీతంగా ఆటిలకి మంచి జేజేలు పలుకుతున్నారు. విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి సోలిపోతున్నారనమాట. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు విశ్వాసంగా మీరు జీవిస్తే తప్ప అందుకని నా మాట మీకు ఎక్కట్లేదు. ఇప్పుడు విశ్వాసంలో పడి దేన్ని చేయాలి ఇప్పుడు? సిలువ మీద ఏం చూసారు ఇప్పుడు దాకాని? మొలగెడని చూసారు, మేకులు చూసారు. శరీరంలో ప్రతి చోట నలగగొట్టుకున్నాడు కదా! నలగగొట్టబడ్డాడు. ఆ! నలగగొట్టబడిన తర్వాత ఈ నలగగొట్టబడడం అనే విషయం ఆ మొత్తం సారాంశం ఏంటి? అదే సిలువనెత్తు. ఇప్పుడు ఇదంతా సిలువే గదా! సిలువ వల్లే గదా! సిలువ మరణం వల్లే గదా! ఆయనకి అన్నీ జరిగాయి. దెబ్బలు తినడమైనా, రక్తం కార్చడమైనా సిలువ మరణం వల్లేనమ్మా. సిలువకి ఆయన అప్పచెప్పడం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఓకే. నిన్ను సిలువనెత్తుకోమన్నాడు. ఆయన శ్రమను అనుభవించాడు. ఏమ్మా? ఇప్పుడు శ్రమను అనుభవించాడు కాబట్టి నువ్వేం చేయాలి?
శ్రమను అనుభవించాలి. శ్రమను అనుభవించమన్నాడా? నేను అనుభవించే నువ్వు ఈజీగా వచ్చాయన్నాడా? చాలామంది అది అనుకుంటున్నారు. ఏమని? యేసు ప్రభు మన పాపములన్నింటినీ క్షమించాడు. నీ పాపాలన్నీ ఆయన మీద యేసుకున్నారు. యేసుకున్నారు కాబట్టి నువ్వేం చేయొచ్చు ఇప్పుడు? ఇప్పుడు నా కూతురు, నా కొడుకు నేను బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి. ఎక్కడో కొండెక్కాలి. నా కూతురుకి సంబంధించిన బ్యాగ్ ఎత్తేసుకున్నాను. నా కొడుకుకి సంబంధించినటువంటి బ్యాగ్ ఎత్తేసుకున్నాను. ఇప్పుడు ఆళ్ళేం చేస్తారు? ఆడుతూ పాడుతూ పైకొచ్చేస్తారు. అంతేనా? అంతేనమ్మా? ఇప్పుడు మరి మరి నీది ఎత్తుకున్నాడు బావుంది. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరియి ఎత్తుకోవాలి గదా! నా మాట అర్థమవుతుందమ్మా? సింప్లిఫై చేసేనా? అన్నీ ఎత్తేసుకున్నాడు. అంటే మనం చేసే వ్యభిచారం, మనం చేసే మోసం, మనం చేసే దగ ఇయన్నీ యేసు ప్రభు మీద యేసుకున్నారు అని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పాపానికొచ్చే శిక్ష ఏది? ఇంకో మాట చెప్పండి. మరణమే. ఇంకో మాటేంటి? అమ్మా? రెండవ మరణం. చప్పట్లు కొట్టండి. అంటే ఏంటో చెప్పండి? ఇప్పుడు పాపానికొచ్చే జీతం అగ్నిగుండమేనా? మరి యేసు ప్రభు నీ కోసం అగ్నిగుండానికెళ్ళాడా? మరెందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు? నీ పాపాలన్నీ యేస్తే ఎక్కడికెళ్ళాలాయన? అగ్నిగుండంలోకెళ్ళాలి. ఎళ్ళాడా యేసు ప్రభు? శరీరమునకు విధించబడిన శిక్ష ద్వారా ఆయన శరీరాన్ని నీ రక్షణ కోసం ఆయన రక్తాన్ని చిందించి ముందు ఆయన శరీరాన్ని సిద్ధం చేశాడు పాపం. ఆయన ఆయన శరీరములో ఉండేటువంటి ఏముంది ఆయన శరీరంలో? మరణం ఉందా? మరణకరమైన శరీరమును మరణము లేని శరీరముగా ఈ శరీరమునకు శిక్ష విధింపబడడం ద్వారా నీ రక్షణార్థమై యేసు ప్రభు రక్త శరీరాలను సిద్ధం చేశాడు. అంతేనా? మరి నువ్వు చేసిన పాపం ఎవడు భరిస్తాడు? చెప్పండి. ఎవరు భరిస్తారు? అందుకే సిలువనెత్తుకోవాలి. నువ్వు చేసుకున్న తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాల్సిందే. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మిమ్మల్ని ఎవరన్నా మాయ మాటలు చెప్తే నమ్మకండి సుమా. సిలువనెత్తుకోమండం అంటే ఏంటి? శ్రమను అనుభవించమన్నాడా లేదా? ఆ! ఇప్పుడు ఈవిడ 10 మాటలు అన్నానమ్మా నేను చెల్లిని. 10 మాటలు అన్నాను. 10 మాటలు నేనని ఆవిడ్ని గుండెల నిండా ఒక రకమైన బాధకి, వేదనకి కారణమయ్యాను నా మాటలతో. ఇంటికెళ్ళి ఏడుస్తుంది పాపం. చాలా బాధ కలుగుతుంది. ఆవిడ ఏడ్చే ప్రతి కన్నీరు, ఆవిడ పడుతున్న ప్రతి బాధ నా మీదకేమొచ్చింది? శాపమైంది. అంతేనా? ఆవిడ ఆవిడ ఏడితే ఊరుకుంటాడేటి దేవుడు? ఊరుకున్నాడేటి అలాగా? ఊరుకుంటాడా? ఊరుకున్నాడా? ఊరుకోడు. హేబెలుని చంపేస్తే కయీను ఊరుకున్నాడా? నరకాన్ని ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. జీవితాంతం దేశదిమ్మరవై ఇక నువ్వు నరకానికి తప్ప ఇంక మళ్ళీ పరలోకం వచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు కయ్యనికి. ఎందుకని? హేబెలుని చంపిన కారణంగా. చంపితే చంపాడు, క్షమించమని కోరాడా? నేనేమన్నా కాపలానా అని యేసు ప్రభు మీద రివర్స్ అయ్యాడు కదా. యేసు ప్రభు మీద రివర్స్ అవ్వడం అంటే ఏంటి? దేవునికి విరుద్ధంగా మాట్లాడాడు కదా. తప్పు చేసి క్షమాపణ పొందాడా? పొందలేదు. అందుకని భయంకరమైనటువంటి నరకమనే శిక్షను అతను పొందుకున్నాడు. ఇప్పుడు నేను ఈ చెల్లిని తిట్టేసి నేను పోదాం అనుకుంటున్నాను పరలోకం. ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు నువ్వు పరలోకం వెళ్ళడానికి? నువ్వు అంటే మాట్లాడేసావు నోరుకు దోసినట్టు. ఏదో ఓ 10 రూపాయలు వస్తాయేనో, లేకపోతే ఇంకొకటి ఏదో జరుగుతుందనో, ఒక మేలు కోసమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు. అన్నది ఎక్కడ పోద్ది అనుకుంటున్నావు? అసలు బుదిలే సమస్య లేదు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ చెల్లి ఏడుస్తుంది. నేనేమో మనతో పెట్టుకుంటే అలాగ ఉంటుంది అంటున్నాను. ఈ లోపల ఇంకొక చెల్లి నన్ను అంది. ఆవిడ నేను అనేసాను ఇప్పుడు. ఇంకో చెల్లి ఏమందంటే నన్ను తిట్టింది. ఆవిడ 10 అన్నాను, ఈవిడ 11 తిట్టిచ్చాడు దేవుడు. ఇది తీసానా? అందుకే అమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి. చెప్పండమ్మా. నాకు దీన్ని పట్టుకోవడం కంటే మాట పట్టుకుంటే ఎంత సంతోషం వచ్చేద్దో. ఈ మాట మీరు పట్టుకుంటే ఇంతసేపు టైం అవసరం లేదు నాకు. ఏమ్మా? తప్పుడుగా ఈ లోకంలో దేవుడేవున్నాడు, దేవుడున్నాడు, మనకేం పర్లేదనే భ్రమలో సడన్‌గా వచ్చే ఉగ్రతకి బలైపోయే పరిస్థితి లేకుండా మీకు చెప్తున్నాను సుమా. లేకపోతే నేను ఎందుకింత కష్టపడాలి? నరం పగిలిపోతుంది తెలుసా మీకు? ఏది అసలు చాలా కష్టం మీకు తెలియట్లేదు అంతే. ఒక చిన్న ప్రేమ, అందరూ బాగుండాలన్న ఒక ప్రేమ తప్ప లేపోతే నేనెప్పుడు ఈ పాటికి ఎప్పుడో వచ్చాను పొద్దుట. ఏమ్మా? నేను ఇప్పుడు దాకా గడపడానికి ఒక ఇల్లుందా, వాకిలుందా ప్రస్తుతానికి? అలాగలా ఎలా బతికానో, ఎలాగెళ్ళానో, ఇప్పుడు మళ్ళీ నేను ఎలాగొచ్చానో నాకే తెలుసింక. మీకు తెలుస్తది ఎప్పుడైనా ఒక ఇల్లు లేని వాడు ఒక రోజంతా గడపాల్సొస్తే ఎలా ఉంటదో.
అలా ఉంటది ఆ కష్టం. మళ్ళీ పైగా ఏమి సుఖంగా అది ఏమి కాదు గదా! చెప్పడం అంటే 2:30 గంటలు అక్కడ మాట్లాడితే అంత ఏముంటది. అర్థం చేసుకోండి. మీకోసమే, మీ రక్షణ కోసమే చెప్తున్నాను తప్ప, ఇందులో నేనేముంది? ఎక్కువ చెప్తే ఏమన్నా నాకు ఎక్కువగా ఏమన్నా పర్సెంటేజ్ పెరుగుతదనుకుంటున్నారా? మళ్ళీ నా పిల్లల దగ్గరికెళ్ళాలి. ఈరోజు మా పిల్లలకి సెలవు. ఎన్ని సార్లు ఫోను చేశారో, డాడీ ఈ రోజన్నా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు అని. ఈ మధ్యన నేను పెద్ద విషయం చెప్పినట్టు హ్యాపీ ఫ్యామిలీలో వీడియో పెట్టాను. ఏం పెట్టాను? పిల్లలు సెలవులతో ఉన్నారంటే, మరి ఉండరా? వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళండి అనే వీడియో పెట్టాను. నేనే. పిల్లలు సెలవులతో ఉన్నారు. సెలవులతో ఆ స్టూడెంట్ ఏదో మాట్లాడుతుంది చిన్న పాప. ఆ వీడియో మరి వైరల్ అయినట్టుంది. అది నాకు నచ్చింది. నిజమే గదా! పాపం మా పాప సెలవుతో ఎందుకు ఉండాల్సొచ్చింది? వీడియో ఎందుకు చూడాల్సొస్తుంది? ఏదన్నా టీవీ ఎందుకు చూడాల్సొస్తుంది? మరి అమ్మ, నాన్న ఉన్నప్పుడు ఆడిచ్చొచ్చు గదా! కాసేపు ఆడుకోవచ్చు గదా! ఆడుకుంటే ఏ ఆట లేపోతే సెల్లతో ఆడుకుంటున్నారు. ఆ! అది అర్థం చేసుకుంటలేదు పేరెంట్స్ అనేదంటే నాకు బాధ కలిగి మా హ్యాపీ ఫ్యామిలీ అని ఒకటుంటది. అందులో పెట్టాను. పెడితే ఈరోజు డాడీ అంటే ఆళ్ళిద్దరూ ఫోను చేశారు పాపం మా పిల్లలిద్దరూ ఫోను చేశారు. అమ్మ రేపు మధ్యాహ్నం నుంచి మీకోసం టైం కేటాయించుకొని, రేపు మిమ్మల్ని ఏది కావాలంటే అది తిప్పేత్తానమ్మా అన్నాను. అంటే నిజమేనా? అంటున్నారాళ్ళు. ఎందుకంటే ఏమో రేపు ఆ టైంకి ఏదన్నా దేవుని పని ఉందనుకో పోతాను. ఈ లోపల మా మిసెస్ 2, 3 సార్లు ట్రై చేసింది. ఎలాగైనా సరే డీమార్ట్ ప్లాన్ ఏసిందట. ఈ లోపల సామాన్లు తేవాలట, ఇయి తేవాలట, అయి తే ఈరోజు సెలవొచ్చింది. ఈరోజు నువ్వు ఉంటావేమో ఇంటి దగ్గర. ఇయన్నీ తెచ్చేద్దాం మొత్తం సరుకంతా ఇంట్లోకి అనుకుంది. ఇప్పుడు ఆవిడేమో నా మీద కోపంతో ఉంది. ఇంకా ఆవిడ మాటాడతాం, ఇంకా వస్తాడేమో అని పొద్దునుంచి చేసింది. నేనెళ్ళలేదు. ఈ లోపల పిల్లలకిచ్చి ఫోను చేయింతుంది తప్ప ఆవిడ మాటాడతలేదు. ఇప్పుడు పిల్లల సంగతి అయింది. పిల్లల వైపు చెప్పేత్తే మాత్రం వెళ్ళానా? 2:30 చెప్తున్నాను. త్వరగా ఒక అరగంటలో తేల్చుకొని పోవచ్చు కదా నా పిల్లల దగ్గరికి. చెప్తే ఏమన్నా బూస్ట్ అనుకుంటున్నారా? ఏమన్నా వత్తదనుకుంటున్నారా? ఒక ప్రేమ తప్ప ఇందులో ఏమీ లేదు. అర్థం చేసుకోండి. మీకు పిల్లలున్నారు. మీకు కుటుంబాలున్నాయి. మీకు ఇబ్బందులున్నాయి. ఒక ప్రేమ కలిగినటువంటి మాట, ఒక దగాకోరు మాట చాలా తేడాలొస్తాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, చివరగా నేను చెప్పే మాటేంటంటే, సిలువను గురించి మనం ఏమి ధ్యానించాలి అంటే, లిటరల్‌గా నీకు కనపడుతున్న మేకు గురించి, నిలబడగా కనపడుతున్నటువంటి కిరీటం గురించి కాదు నువ్వు ధ్యానించాల్సింది. ఆయన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన శ్రమను అనుభవించాడు నీ కొరకే. ఎవరి కొరకు? నీ కొరకే. లేకపోతే పరలోకంలో హ్యాపీగా మహిమ శరీరంతో ఉండాల్సిన దేవుడు, ఈ లోకానికి నీ కొరకొచ్చి ఆయన ఒక మార్గమై ఇవన్నీ కూడా పాప మరణకరమైనటువంటి శరీరమును ధరించి, ఆ మరణకరమైన శరీరమునకు శిక్ష విధించుకుని, ఆ శిక్ష ద్వారా ఆ మరణమునకు ఏం చేశాడమ్మా? క్రయధనమును చెల్లించి, ఆ విలువైనటువంటి రక్త శరీరములను ప్రభువులోనికి అంటే మనకి హెబ్రీయులు రాసిన పత్రికలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ రక్తముతో ప్రవేశించిన ప్రధాన యాజకుడిగా మనకు తెలుస్తుంది కదా! అది తీసుకొచ్చి మన మీద జల్లితే ఆ శరీరంలో మనందరికీ మోక్షం రావాలనే కదా! రక్షణ రావాలనే కదా! కాబట్టి నువ్వు ధ్యానం చేయాల్సినటువంటి భాగం ఏదంటే అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. తమ్ముడు జోసెఫ్ గుర్తుపెట్టుకోండి. రూతు గారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికొచ్చిన వారందరూ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు మరణములో ఆయనను మీరు చూసింది ధ్యానం చేయాలి. ఏం ధ్యానం చేయాలి? ఆయనలా నేను కూడా శ్రమను అనుభవించాలని. ఒకవేళ మీరనుకున్నట్టే యేసు ప్రభువు యొక్క మరణం అక్కడి నుంచి మనందరికీ రిలాక్సేషన్ వచ్చేస్తే పేతురు గారు చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? పేతురు గారికి తలకిందులుగా సిలువ వేయాల్సిన అవసరం ఏమందుకుంది? పౌలు గారిని రాళ్ళుతో ఎందుకు కొట్టారు? పౌలు గారిని ఖడ్గంతో ఎందుకు నరికారు? అపోస్తలులందరూ కూడా భయంకరమైన హతసాక్షులుగా ఎందుకు మారారు? భక్తులందరిని కూడా ఎందుకు హింసించారు? ఆనాడు క్రైస్తవులకి ఎందుకు శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి? యేసు ప్రభు మరణం అప్పటికి జరగలేదా? జరిగింది. అందుకని మనందరము కూడా సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవాలంటే లిటరల్‌గా అయితే నువ్వు ఇప్పుడు లిటరల్‌గా చూస్తున్నావు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు సిలువను ఎత్తుకోమన్నాడు కాబట్టి మనం కూడా చెక్క చేయించుకుని ఎత్తుకోవాలా వద్దా? కదా! ఇక్కడేమో అడ్డొస్తుంది నీకు. సిలువను ఎత్తుకోమన్నాడంటే కనబడని భాగంలో ఎత్తుకోమన్నాడు. అంతేనా? కనబడే భాగంలో ఎత్తుకోకూడదు. కనబడని భాగం అదే విశ్వాసం అంటే.
ఇప్పుడు కనబడే భాగం ఏది? నీ శరీరమునకు కూడా ఏం విధించబడాలి? శిక్ష విధింపబడాలి. అందుకే పేతురు గారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చాం. యేసు ప్రభు దగ్గర సిలువ దగ్గర కూర్చున్నాం. ఏమి ధ్యానిస్తున్నాం? యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టినా ఎవరు ఏమన్నాడా? ఏమనలేదు. పెట్టిన వారిని ప్రేమించాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ఈ రోజున మన మీద అన్యాయంగా మాట్లాడుతున్న ఏ ఒక్కరినైనా, నీ సంఘానికి నేను చెప్పేది ఒకటే, ఎవరైనా సరే, ఆఖరికి నీకు ప్రాణహాని చేసినా సరే, వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయండి తప్ప ఏ వ్యక్తికి మాటకు మాట సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వాక్యము తప్పైతే చెప్పండి తప్ప ఇంకెందులోని కూడా మనకేమి ఎవరితో విభేదాలు లేవు. ఒక్క మాట అన్యాయంగా మాట్లాడావంటే దానికి నువ్వు చెల్లించాల్సిందే. నువ్వు నువ్వు గనుక సిలువను ఎత్తుకోకుండా నువ్వు ఇప్పుడు సిలువను ఎందుకు ఎత్తుకుంటున్నారు? కంపల్సరీ మనం చేసింది ఎక్కడ పోద్దాం, ఎత్తుకోవాలి. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. నా సహోదరులారా, ఈ దేనికి కలిగే పరీక్ష? విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసాన్ని అనే పరీక్షలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. ఏ శోధన? ఈ శరీరమునకు ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒకటికి రెండు కాదండి, నానా విధములైన. ఎన్ని మాటలు? నానా విధములైన మాటలు. ఒక మాట చెప్తాను మీకు. నానా విధములైన మాట అనేదానికి ఒక అర్థమయ్యే ఒక భాషలో చెప్తున్నాను. ఎవరో నా గురించి ఏదో తప్పుగా మాట్లాడారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. మాట్లాడి అప్పుడు నేను అనుకున్నాను, నా గురించి ఏది మాట్లాడినా మనం ఏం పట్టించుకోకూడదు, దేవునికి విడిచిపెట్టేయాలి అనుకుని సరిపెట్టుకున్నాను. సరిగ్గా సరిపెట్టుకున్నాను రా బాబు, కొంచెం బాధ కలిగింది కానీ అలా సరిపెట్టుకున్నాను. లోపల మళ్ళీ మా నాన్నగారిని ఏదో అన్నారనమాట. ఆ సుదర్శన్ గారు ఇంకా దుర్మార్గుడు అన్నారు అనుకోండి. నన్నంటే కాస్త భరించాను, మళ్ళీ మా నాన్నగారిని అనేసరికి కొంచెం ఇంకేమవుద్ది? ఓర్చుకోవడానికి కొంచెం కష్టమవుద్దా? కొంచెం కష్టమవుతుంది. సరే, మా నాన్నగారిని అన్నా సరే క్షమించేసి దీవించేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మా భార్యని అన్నారు. మా భార్య, అయ్య బాబా ఆడు ఎలాంటి భార్యను చేసుకున్నాడో తెలుసా అన్నారు అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? అంటే చెప్తున్నాడు, మీకు అర్థం కావడం. మీ మీద అంటే బాగోదని నా మీద ఎట్టుకుంటున్నాను. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు కానీ, ఏమ్మా ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు మా భార్యని అంటే అప్పుడు నాకు ఎలాగుంటుందమ్మా? మిమ్మల్ని నానా విధములైన శ్రమలు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే అప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏది అక్కడ? శోధన ఎందుకు వస్తుంది? ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి. ఇప్పుడు ఒక లెవెల్లో నన్ను పడకూడదాం అనుకుంటే పడలేదు. 2వ లెవెల్లో మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు, పడలేదు. 3వ లెవెల్లో ఎక్కడికి? మా ఆవిడ దగ్గరికి వచ్చాడు. మా ఆవిడ దగ్గరికి వచ్చి మా ఆవిడ క్యారెక్టర్ని అసెసినేట్ చేస్తున్నారు. ఏమని? ఎలాంటి భార్య తెలుసా, ఆడు ఎవరిని చేసుకున్నాడో తెలుసా అనగానే అప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత రోషం కలిగిన పురుషుడికైనా భార్య విషయంలో మాట్లాడితే వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు అది తట్టుకుంటే వాళ్ళ భార్య ఎవరితో మాట్లాడుతుందో ముందు అది చూసుకోమను, ఇక్కడ చెప్పాడులే అన్నాడు అనుకోండి, ఆవిడ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను సమాధానం చెప్తే భలే ఇచ్చాడ్రా అనుకుంటారు మీరు. పర్సనల్ మ్యాటర్లో చెప్తున్నాను మీకు. బైబిల్ విషయంలో తప్పు చెప్తే ఆవిడని ఊరుకోను, నో వే. కానీ ఇక్కడ పర్సనల్గా ఎప్పుడైతే వెళ్ళి నా భార్యని అనేసరికి అప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు రియాక్ట్ అవ్వాలా వద్దా? ఇప్పుడు సాతాను ఉద్దేశం ఏది? రియాక్ట్ అయిపో. వాడు ఒక విధంగా వచ్చాడు, ఓర్చుకున్నాను. ఇంకో విధంగా వచ్చాడు, ఓర్చుకున్నాను. మా మిస్సెస్ దగ్గరకు వచ్చాడు, ఓర్చుకున్నాను. నా ప్రాణాతి ప్రాణమైన నా కూతురు దగ్గరకు వచ్చాడు అనుకో, మళ్ళీని ఎన్ని ఓర్చుకుంటాం? అయినా ఓర్చుకుంటే ఈ శరీరం ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఓర్పే. దేనికోసం ఓర్చుకుంటున్నాను ఎంతకనే? ఇప్పుడు పైకి ఎక్కడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఇవి ఇలా ఓర్చుకుంటేనే గోడ ఎక్కగలను నేను. ఆ గోడ ఎక్కగలను. నన్ను పడగొట్టాలని ఏం చేస్తున్నాడు? అక్కడ ఉంచాడు. నీ వల్ల అవదరా, నీవు అంత చేత కదరా, నువ్వు ఇదిరా అంటున్నాడు అనమాట. అక్కడ ఉండి ఆ చెట్టు మొక్క
ఇప్పుడు ఏం పైకి ఎక్కడానికి నిజంగా ఎక్కలేనేమని మానేశాను కదా. అలాగ నన్ను దూషిస్తూ ద్వేషిస్తూ అన్యాయంగా మాట్లాడుతుంటే అప్పుడు ఎలాగుంటుంది మనకి అంటున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఆ, ఇప్పుడు దేనికోసం నేను భరించాలి ఇదంతా? కనబడుతుందా? విశ్వాసమును బట్టి. దేనికోసం భరిస్తున్నావు? చేతగాక, నోరు లేక, దమ్ము లేక, అబ్బే ఇవన్నీ ఉంటాయి. ఎవడకుండిది ఆడుకుంటుంది. ఏమో ఎవడకుండిది వాడుకుంటుంది. ఎవ్వడు తగ్గాల్సిన పని ఏం లేదు. మన సినిమాల్లో కూడా తగ్గొద్దు అంటున్నారు కదా. కాబట్టి ఎవడు తగ్గాల్సిన పని లేదు. శరీరానుసారం అయితే నీకు పరలోకం కావాలనుకుంటే గనుక సిలువ దగ్గర కూర్చుని ఏమి నేర్చుకోవాలి మనకి? క్రీస్తు ఎలా భరించాడో నువ్వు నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు సిలువ ధ్యాన కూడికలలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం పెట్టి నొక్కుతుంటే రక్తం కారిపోయినా సరే పెట్టిన వాడిని ముఖం మీద తన్నాల్సినటువంటి వాడు వాడిని క్షమించాడు. క్షమించాడా? ఏమని చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభుని చూసి సిలువ వేసి రక్తం కారిపోతుంటే ఈ దారంటే వెళ్ళి వాళ్ళు ఏమన్నారు తెలుసా? తల ఊపుతూ, మళ్ళీ మామూలుగా కాదు, తల ఊపితే చూడు ఎంత కసి వచ్చేసిందో. ఇటు ఒక నీతిమంతుడి మీద ఎంత కస వచ్చేద్ది, నీతిమంతుడి మీదే వస్తుంది కసి, ఇంకొకడి మీద రాదు. అర్థమవుతుందా? మంచోడి మీదే వస్తుంది కసి. ఆ మార్గమున వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? మార్గంలో వెళ్తున్నారు. అప్పటికే పాపం ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. కాసేపుడులో చనిపోయేలాగా ఉన్నాడు. శరీరం అంతా తూట్లతో పొడిచేసాడు. జాలి కలుగుతుందా వీడికి? సాతానికి జాలి కలగదు. అప్పుడైనా అంత రక్తాలు కారిపోతున్నా, అంత ద్వేషిస్తున్నా అక్కడైనా పడగొట్టేద్దాం. పడగొట్టేస్తే ఏమైపోతాడు ఇప్పుడు యేసు ప్రభు? మళ్ళీ నీ కొరకు బలి అవుతున్న బలియాగం మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. అందుకని ఇప్పుడు చివరి వరకు ఓర్చుకున్నాడు యేసు ప్రభు. ఇంత బాధపడి ఇన్ని దెబ్బలు తిని ఆ పైకి వెళ్ళాక కూడా ఊరుకుంటున్నారు. వెళ్ళావు అటు ఇటు తిరుగుతూ ఇంకా రెచ్చగొడేస్తున్నారు యేసు ప్రభుని. రెచ్చగొట్టేస్తున్నారు. మళ్ళీ పైగా తలలు ఊపుతామంటే మరి ఇంక ఏమి ఊపుతున్నారు చూడండి వాళ్ళు. ఇంక యేసు ప్రభు ఎంత భరించాడంటే ఒక్కసారిగా మొత్తం అందరినీ భరించి, ఒకవైపు నుంచి ఏమో బట్టలు పంచుకునేవాడు ఒకడు, ఒకవైపు ఏమో బల్లింతో పొడిచి వాడు ఒకడు, ఒకడేమో నువ్వు దేవుడు అయితే దిగిరారా అన్నవాడు ఒకడు. ఇలాగ హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడాడు యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు సిలువ దగ్గర కూర్చుని ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలని వచ్చావు? సిలువ దగ్గర కూర్చుని ఇలా భరించని నేర్చుకోవాలి. అంతే తప్ప సిలువను కూర్చుని ఏడ్చేసి ఎవడన్నా అంటే మాత్రం రెగిసిపోతావా? నరికెత్తా అంటావా? ఇదా సిలువ దగ్గరికి నువ్వు నేర్చుకున్నది? చర్చిలోనేమో గొల్లుమని ఏడుపా, బయటకు వచ్చేమో నరికెత్తానంటావా? ఏట్రా బాబు ఇది? నువ్వేమి సిలువని ధ్యానించావు? భౌతికంగా ధ్యానిస్తున్నావు, లిటరల్గా ధ్యానిస్తున్నావు, సిలువని చూసి ధ్యానిస్తున్నావు. సిలువ వెనకాలన్న యేసు ప్రభు యొక్క విశ్వాసభాగ ధ్యానం నీకు లేదు. అసలు ఉందా? పరలోకం కనబడుతుందా నీకు? కనబడతలేదు కాబట్టి లోకమైపోతుంది. కనబడినటువంటి విషయం తప్ప ఇంకేమీ కనబడేదాన్నే నమ్ముకుని భ్రష్టులుగా ఈ లోకంలో ఎంత అధ్వానం అయిపోతుందంటే రోజు రోజుకి జీవితాలు సర్వనాశనం చేసి ఏమా కొన్ని రోజులు బతుకుతాం మా అయితే. దేవుని రాకడ వచ్చేదాకైనా ఈ మెరుపులు ఇదన్నీ ఒక్కసారి మొత్తం స్మాష్ అయిపోతాయి అంతే. కొన్ని రోజులు వెలుగుతారు, ఎలాగనండి మరి వాళ్ళే బాగుంటారు. ఆరిపోయే దీపానికి ఏంటంట మీకు బాగా తెలుసు. కాబట్టి ఆరిపోయే దీపాలు అలా ఎగురుతూ ఉంటాయి. నో, డోంట్ వరీ. ఒక్కటి మాత్రం యేసు ప్రభు భరించాడా లేదా? ఏం భరించాడు? వెనకాల వచ్చి డామ్ అని గుద్ది ఎదరున్నవాడు ఎవడు కొట్టాడు అంటున్నాడు. కొట్టారా? వెనకాల గుద్ది గట్టిగాని ఎదరకొచ్చి ఎవడు కొట్టాడు చెప్పుకో. యూదులు రాజా శుభం అని ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో చీల్చేస్తుంటే ఆయన తలుసుకున్నాడంటే చిటికెత్తే మసి అయిపోతారు వాళ్ళందరూ. ఇంకా మనకి ఇంకా ఓపుకోలేదనుకో ఆయనకి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర నువ్వేమి నేర్చుకున్నావు అంటున్నాను? ఏది సిలువ దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకున్న ధ్యానం ఏది? ఆ ధ్యానం ఏంటంటే యేసు ప్రభు ఎలా భరించాడో, ఎలాగైతే సిలువను అనుభవించాడో, ఎలాంటి కష్టాన్ని అనుభవించాడో, శ్రమను అనుభవించాలా మన అందరమని? అనుభవించటం ధ్యానించాలా? లేకపోతే ఆయనకి ఎలా జరిగిందని ఆడాలా? అనుభవించటం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలాగుంటుంది? అది ప్రాణం తోడేసినట్టు ఉంటుంది. మామూలుగా కాదు ప్రాక్టీస్. ఒళ్ళు ఉడికిపోయి 4 మాటలు ఎక్కువనేస్తాం. అసలు ఒళ్ళు ఉడికిపోయిందా నువ్వు ఉడికిపోతావు రేపు అగ్గిలో.
ఒళ్ళు ఉడకకూడదు ఆళ్ళని చూసి ఏం చేయాలి? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు ఇలా పలుకుతున్నప్పుడు మీరు ధాన్యులు సంతోషించి. అందుకనే నాకెంత సంతోషంగా ఉందో. నాకైతే నిజంగా చెప్తున్నాను. అబ్బా! బైబిల్ పట్టుకున్న తర్వాత తయారయ్యారమ్మా. బల్లిం పొడిచేవాడున్నాడు. ఏమ్మా నిందలేసేవాడున్నాడు. అవమానించేవాడున్నాడు. అధికారంతో వచ్చేవాడున్నాడు. అబ్బా! ఎంతమందొచ్చినా అలాగే సైలెన్స్. అన్నీ ఉన్నా ఊరుకోవడమే. సిలువ దగ్గర నేను నిజమైన ధ్యానం చేశాను గనుక, పోనీ యేసు ప్రభువుని చూసారమ్మా అపోస్తలుడు. యేసు ప్రభు ఎలాగైతే సిలువలో ధ్యానించారో, అప్పుడు పేతురు గారి దగ్గరికి శ్రమొచ్చింది. శ్రమొస్తే జైల్లో పెట్టారు. ఎన్నెన్నో బాధలు పడ్డారు కదా అపోస్తలుడు. ఒకరోజు సిలువేసేత్తాంరా నిన్ను అని వెళ్ళారు. అప్పుడు అన్నాడు, మిస్టర్ సిలువ ఇలాగేత్తావేమో, అలాగొద్దు నాకు. చూడండి, శ్రమను ఎంత ధ్యానం చేస్తే ఎలాగొస్తుంది? ఏమ్మా, ఇంజెక్షన్ చేయించుకున్న వాళ్ళకి ముందులోనే గేట్లు దన్నేస్తూ ఉంటారు ఎల్లరసలు ఇంజెక్షన్కి. అదే ఒక రోజు వచ్చిన తర్వాత 2 ఇంజెక్షన్లైనా దీనికి ఇచ్చేస్తారు, దీనికి ఇచ్చేస్తారు, కాలుకి చేయించేసుకుంటారు. ఎందుకని అలాగ అయింది వాళ్ళకి? ఒకప్పుడు గేట్లు దన్నేసిన వాళ్ళు ఈ రోజున ఇంజెక్షన్ అంటే చాలు, ఏది కావాలంటే ఎన్నంటే అన్ని ఇచ్చేస్తున్నారు. ఎందుకంటారు? ధ్యానం చేశారు. ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళకి. సాధన చేశారు. ఏమంత సురుకుమంటది అంతే కదా అనుకుని అలాగా పేతురు గారు ఏం చేశారు? కాసేపు 5 నిమిషాలు కొట్టుకుంటాను. ఆ 5 నిమిషాలు కొట్టుకునే దాన్ని ఎంత ఎంత ప్రాక్టీస్ చేశారంటారు? ఉండి సిలువ దగ్గర కూర్చునైనా. సిలువ దగ్గర అంటే బొమ్మ దగ్గర కాదు. యేసు ప్రభువు పడిన ఆ శ్రమను ఎంత వంట పట్టించుకుంటే ఆ శరీరాన్ని సిలువకి అప్పచెప్తాడండి పేతురు. రంపంతో కోయించుకుంటారండి. ఏమ్మా శిరస్సు కత్తితో నరికించుకుంటారండి. నూనెలో ఏమో వేయించుకుంటారండి. రక్తం కారిపోతుంటే, రాళ్ళుతో కొడుతుంటే, శరీరమును రాళ్ళుతో కొడుతుంటే ముద్దయిపోతున్నా సరే చెక్కు చెదరని విశ్వాసముతో అపోస్తలులు నిలబడ్డారా? వాళ్ళ సిలువ ధ్యానం మనం నేర్చుకోవాలి వద్దా? మరి యేసు ప్రభువు గురించి ఎందుకండి ఏడుస్తారు? అది నేర్చుకునే ధ్యానం మన దగ్గర ఉండాలి. అలా అన్ని విధములైన చదవమ్మా, నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇందాక మత్తయి సువార్తలో చెప్పిందే ఇక్కడ చెప్తున్నాడు అంతే. మహానందమని ఎంచుకొనుడి. ఆ, ఆ, అది ఓర్పుతో ఏం చేయాలి? క్రియ. ఏ క్రియ? ముందు కంటితో చూసిన క్రియని విశ్వాస భాగంలో కొనసాగించండి. ఇప్పుడు జోసెఫ్ కానీ, రూత్ కానీ ఏమి నేర్చుకోవాలమ్మా? ఏమి నేర్చుకోవాలి? ఓర్చుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ బైబిల్కి విరుద్ధమైనటువంటి లక్షణాలతో ఎన్నో మాటలతో మన దగ్గరికి వస్తారు. సిలువను గురించి ధ్యానించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క మనకి. ఇది పెద్ద లెక్క. ఆడి మాట లెక్క మనకి. ఏదైనా మాట లెక్క మనకి. నో, ఆల్రెడీ నువ్వు నువ్వు తల కిందులుగా సిలువేసినా సరే నువ్వు ధ్యానం చేసి రెడీగా వచ్చేస్తే మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయిపోతే ఇంక నీకు ఎవడేమంటే నీకు భయమేంటి? కాబట్టి అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ ఇవ్వాలి. ఏమా, అలాంటిదే సిలువ ధ్యాన కూడికంటే. ఇప్పుడు ఆ సిలువను ధ్యానించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఏమో ఓర్చుకోలేకపోతున్నారా? ఇరుగు పొరుగు మాటలు పడలేకపోతున్నారా? మీ భర్త అన్న మాటలు పడలేకపోతున్నారా? భార్య అన్న మాటలు పడలేకపోతున్నారా? ఏదైనా సరే శరీరమునకు ఏం చేయాలి? ఓర్పు. కూర్చోవడానికే ఓర్చుకోలేకపోతున్నారు, ఇంకా మాట అంటే పడతారా? చెప్పండి. మనం క్రైస్తవులమని అంటారా? కానీ కాదు. అందుకని భక్తులందరూ సిలువని ధ్యానం చేశారు. యేసు ప్రభు నీకు నేర్పిస్తున్న పాఠం అదే. అందుకని మీకోసం ఏడవండి, నా కోసం కాదు అని చెప్పాడు. కాబట్టి జోసెఫ్ మాట, దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఎన్నో అవంతరాలు వస్తాయి. యేసు ప్రభువుకి వచ్చిన అవంతరాలన్నీ నీకు వస్తాయి. పేతురు గారికి వచ్చిన అవంతరాలన్నీ నీకు వస్తాయి. ఏమ్మా, నువ్వు చేసిన పాపం ఊరికే పోదు, గుర్తుపెట్టుకో. ఏం చేసినా పోదు. నోటితో ఒక మాట అనే ముందు జాగ్రత్త సుమా. అది ఎవ్వడు కోయడు, నువ్వే కొయ్యాలి పంట. ఇంకెవ్వడు కోయడు. నువ్వే మాట అనే ముందు జాగ్రత్త, నిదానించు అని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంతెందుకండి, ఒక్క మాట పొద్దుట వరకు చెప్పాను నేను.
పొద్దుట మీరు ఎవరికన్నా కోతకెళ్తే, ఆ కోతకెళ్ళినటువంటి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆ కూలి ఇవ్వకపోతే, ఆ కూలి ఇవ్వక ఎవడన్నా ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికో పనిలోకెళ్ళాననుకోండి. ఇది మాట చెప్పి ముగిస్తున్నాను. పనిలోకెళ్ళాననుకోండి నేనే. పనిలోకెళ్ళేసరికి సాయంత్రం నా కొడుక్కి పుట్టినరోజు అనుకోండి. నా కొడుకు పుట్టినరోజు. ఈ రైతు ఏదన్నా డబ్బులిస్తే, వెళ్ళి నేనేం చేయాలనుకున్నాను, నా కొడుక్కేదో ఓ డ్రెస్ కొనాలనుకున్నాను అనుకోండి. మా కొడుకు అనుకుంటున్నాడు మా నాన్న పనిలోకెళ్ళాడు. వచ్చేసరికి జీతం పట్టుకొనొస్తాడు. నాకు బట్టలు కొంటాడు. లేతే నాకు కేక్ తెస్తాడు అని ఏదో ఆశపడుతున్నాడు పాపం. సరిగ్గా నేను ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళేసరికి నాన్న అని వచ్చాడు. అప్పుడు ఒరేయ్ నాన్న ఈరోజు ఆడు జీతం ఇంకా ఇవ్వలేదురా అన్నాను. నా కొడుకు ఏడిసాడు. ఆడిని చూసి నేను ఏడిసాను. ఇప్పుడు నేను ఏడ్చినందుకు ఈడిని ఎత్తాడంట. ఎవడిని? ఎవడిని? ఈ కూలి ఇవ్వలేనోడిని ఎత్తాడట దెబ్బ. నీ మాట వల్ల నేను ఏడుస్తున్నాను. నా కన్నీరుని కడుక్కోవడం నీ జీవితకాలం పడుతుంది. నీ ఇష్టం నోరొచ్చినట్టు ఒక రూపాయి నీకు రావడం కోసం, ఒక స్వార్థం కోసం నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడినా ఆ మాట నాకు గనుక నా గుండెల్లో ఒక బాధ కలిగిందా, దేవుడు రాసుకుంటున్నాడు అది. అందుకని ఎవ్వరు ఏడిపించకండి. నీకు ఓపిక ఉంది కదా అని భార్యని కొట్టేస్తున్నావు. భార్య మూలకు జారబడి ఏడుస్తుంది. ఆ కన్నీరు నీ పక్కన రాస్తున్నాడు, గుర్తుపెట్టుకో. భార్యనైనా, భర్తనైనా, కుటుంబాన్నైనా, ఇరుగు పొరుగు వారినైనా నీ వల్ల ఒకరు కన్నీరు వస్తే ఆ కన్నీరు నువ్వు కన్నీరుతోనే దాన్ని కడగాలి. గుర్తుపెట్టు. ఏ పాపం చేసినా, ఏ మాట అన్నా అది నిజం కాకపోతే, ఒకళ్ళు నిజమైన అనడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజమైన ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు, ఈ చెల్లి ఏదో తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసావని అనడానికి లేదు. నువ్వెవడవరా అనటానికి? నువ్వెవడు అనడానికి చెప్పు. ఎవడన్నా తప్పు చేస్తే నువ్వు అనడానికి నువ్వెవడవే? నువ్వు ఏ తప్పు చేయని వాడివైతాను. నువ్వే అడ్డమైన తప్పులు చేసి ఇంకొకరిని ఎలాగంటావు? అనడానికి లేదు. అందుకని ఏమన్నాడంటే తెలుసా, అమ్మా అని మత్తయి సువార్త 18 చెప్పాడు మనకి. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ఇంటికెళ్ళు, ఒక్కరి దానికే చెప్పు, అమ్మ తప్పు చేస్తున్నావు సరి చేసుకో. ఆవిడేనకపోతే ఇంకొక ఇద్దరితో చెప్పు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళండి. వాళ్ళు చెప్పకపోతే సంఘంలో చెప్పు. అంతే తప్ప రోడ్డు మీద అల్లరి చేయకో అని దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. అంతే తప్ప ఇలాంటి పనులు చేయకండి. కొన్ని రోజులు బ్రతికేదానికి ఎందుకు ఇన్ని పాపాలు మోసుకుంటారు? ఏమ్మా, సిలువ దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదేనా? సిలువ దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ఎంత భరించి, ఎంత ఓర్పుగా, ఎంత నిష్టగా, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి. ఒకరి బ్రతుకును పాడు చేయడానికి, ఒకరి జీవితాలను పాడు చేయడానికి, ఒక కుటుంబాన్ని పాడు చేయడానికి ఎంత ఎంత అపవాది సంబంధమైన మనస్సు వస్తుందో చూడండి, ఆలోచించండి. ఎంత అక్కడ తెలిసిపోతుంది, మీకు రూపమే తెలిసిపోతుంది, మనిషి రూపం వాడు సాతానని. కాబట్టి దయచేసి ఇలాగ ఎవ్వరూ ఉండకండి. సిలువ దగ్గర మీరు నేర్చుకునేది అది కాదు, సిలువను ధ్యానించేది అది కాదు. ఆయన ఎలా భరించాడో అలా భరించగలిగిన వాడే పరలోకములో ప్రయాసపడి శ్రమను అనుభవించి సమస్త అంటే ఎవరు శ్రమను అనుభవిస్తారో, ఎవరు ప్రయాసపడతారో వారు నా దగ్గరికి రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? విశ్రాంతి. అంటే ఏంటి? పరలోకం ఇస్తాడు. శ్రమను అనుభవించకుండా ఇస్తాడా నీకు? నువ్వు నన్ను పరలోకానికి ఎండుతున్నావు, బాగుంది. నువ్వు అదో పాతాళానికి దిగిపోతున్నావు కదా. నా బాధ అంతా నీకోసం, అంతే. నీకోసం చెప్తున్నాను తప్ప నాకు ఎప్పుడో గెంటేస్తున్నారు అందరూ అన్ని చేతులేసి పైకి గెంటేస్తున్నారు నన్ను. అందరన్ని చేతులేస్తున్నారు ఇందులో, నాకేదో నష్టం జరుగుతుందని కాదు, నేను పైకెక్కిచ్చేస్తున్నారు మీరు. కానీ నువ్వు అదో పాతాళానికి దిగిపోతున్నావు కదా. నీకు చెయ్యిచ్చి నేను లేపుదామని నా బాధ ఇది, అంతకంటే ఏం కాదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. జోసెఫ్, రూత్ కష్టాన్ని భరించటం ఈ శరీరానికి ఏం చేయాలి? అలవాటు చేసి ధ్యానం చేయి. దీన్ని అలవాటు చేయి అంటున్నాడు. అది ధ్యానం అంటే అలా సిలువ మీద ఏకాగ్రత పెట్టు, ధ్యానం చేయి. ఎంతకాలం ఉండాలి అది? దివారాత్రం. దివారాత్రం అంటే ఏంటి? పగలు రావచ్చు, రాత్రి రావచ్చు, ఎప్పుడొచ్చినా నిన్ను ఓర్చుకుని ఈ శరీరమును శిక్షను విధించబడడానికే ఇష్టంగా ఉండు. ఎప్పుడు పరీక్ష వస్తుందో తెలీదు, ఆ పరీక్షలో మాత్రం నువ్వేమవ్వాలి? పాస్ అవ్వాలి. ఎలాగొస్తాడు? నానా విధములుగా.
నానా విధములైన శోధనలతో వస్తారు. ఇప్పుడు వచ్చేది శోధన నిజమా? ఎవరినో రెచ్చగొడుతూ ఉంటారు అంతే. కానీ నాకు మంచే. కానీ నీకు మాత్రం చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. కాబట్టి మీరందరూ అలాంటి వారుగా ఉండకండి. సిలువ ధ్యాన కూడికలలో క్రీస్తు శ్రమలను మీరు ధ్యానం చేయండి. క్రీస్తులా క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరు ధ్యానం చేయాలి. ఏమా? అంతేనా? ఆ మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఆ మనస్సు మనకు ఉంటేనే మనకు పరలోకం. అందుకని నన్ను వెంబడించగోరువాడు తను తాను ఉపేక్షించుకుని నువ్వు వెళ్ళగలనంటేనే, నువ్వు చేయగలనంటేనే, నీకు పరలోకం కావాలంటేనే, నీకు రక్షణ కావాలంటేనే అప్పుడు ఎత్తుకుని రా అంటున్నాడు. లేకపోతే నువ్వు నాకొద్దు, నువ్వు అనుభవిస్తానంటేనే రా, లేకపోతే వద్దులే, పోన్లే నువ్వు భరించలేవు కదా, నీకు ఎలాగో సూర్యుని ఇచ్చాను, చంద్రుని ఇచ్చాను, అన్నం ఇచ్చాను, అన్ని ఇచ్చాను, తినేసి చక్కగా 70 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోదు. కానీ అప్పుడు దాకా మాత్రం నిన్నేమీ ఇబ్బంది పెట్టను, నువ్వు ఎవరినేమన్నా ఇబ్బంది పెట్టను, కానీ నువ్వు చేసినవి అన్నీ రాసుకుంటున్నాను సుమా, ప్రతిదీ లిఖితం అవుతుంది. సరేనా? కాబట్టి మీరందరూ అలా ఉండాలి. సిలువని దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి? శ్రమను అనుభవించటం నేర్చుకోవాలి. అంతే తప్ప సిలువలో ఏదో జరుగుతుందని నువ్వు ఏడకూడదు. నీ బ్రతుకులోకి ఆ శ్రమ వచ్చినప్పుడు దాని ద్వారా నీకు కన్నీళ్ళు, బాధ, కష్టం వస్తూ మళ్ళీ ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. అది నీ నిమిత్తం నువ్వు ఏడవడం, నీ బిడ్డల గురించి ఏడవడం అంటే. ఏమ్మా? సరే, బిడ్డల గురించి ఏడవడం అంటే ఇప్పుడు నా బిడ్డల గురించి నేను ఎడుతున్నాను లేదా? నా బిడ్డలకి ఏముంది? మా నాన్నొత్తే బాగుండు, నన్ను అలా తిప్పుతాడు అనుకుంటున్నాడు. నా బిడ్డలను ఏడిపించి నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను నేను? సిలువని ఎత్తుకున్నాను. ఇప్పుడు రేపు మాపు నా బిడ్డలకు అలవాటైపోద్ది, ఇంకా డాడీ రాడని అర్థమవుతుంది వాళ్ళకి కదా. వాళ్ళకు సేపు ఏడుస్తారు. దేని గురించి ఏడిచారు? పరిచర్యల గురించి. ఇప్పుడు దాన్ని చంపానా నేను? బయటకున్న మనసును చంపానా? అదనమాట. కాబట్టి అర్థం చేసుకోండి. వారి నిమిత్తం, నీ నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం మీరు అందరూ కూడా ఏం చేయాలి? శ్రమను అనుభవించాల్సిన రోజులు వస్తాయి. అంటాడు, నాన్న అందరూ గార్డెన్ పట్టుకు వెళ్తున్నారు నాన్న, నేను వెళ్తాను నాన్న, అందరూ వెళ్తున్నారు, అందరూ బైకులు కొనేసుకున్నారు, నువ్వు ఏటిది అంటది కూతురు. వద్దమ్మా, అది మనకి కరెక్ట్ కాదు అంటది వాళ్ళమ్మ. నువ్వెప్పుడు ఇంతే అంటది వాళ్ళమ్మ. అది వస్తాయి కదా ఇబ్బందులు. కానీ తండ్రికి తెలుసు దానివల్ల వెనకాల ఏం జరుగుతుందో. ఏమ్మా? అప్పుడు కూతురు ఏడుస్తుందా? ఏడుస్తుందా? అప్పుడు కూతురు అడిగింది ఇవ్వలేనందుకు తండ్రి ఏడుస్తాడా? చూడండి మరి ఎలా ఉంటుందో. దేవుల్లో నడిపించటం అంటే బిడ్డలను అంత చిన్న విషయం కాదు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఇటు ధన్యత మరి జోసెఫ్ రూతులకు ఇవ్వాలి. ఏమా? శ్రమ అనుకోకండి. ఇప్పుడే చెప్పిన శ్రమను అనుభవించడం నేర్పించి శ్రమ పడిపోతే ఎలాగ మీరు? ఈ పరీక్షలో మీరు కూడా నెగ్గాలి. మీకంటే ఎక్కువ శ్రమ నాదే, గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా కూర్చుంటేనే ఎంత బాధ కలిగేస్తుంది మీకు. అమ్మా, నుంచుని అలాగా ఊపిరి బిగపట్టుకుని అలాగ నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సరే తల్లి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. లోకమంతా కలుషితమైపోతుంది ఆయన, స్వార్థం పెరిగిపోతుంది, అన్యాయమైన మనుషులు తయారైపోతున్నారు. ఎవరినైనా కూల్చైనా సరే బాగుండాలనుకుంటున్నారు, ఎలాగైనా నాశనం చేసైనా సరే నేను గొప్ప పొందాలనుకుంటున్నారు, ఎదుటివాడిని చంపైనా సరే నేను గొప్పవాడిని అనుకుంటున్నారు. తండ్రి, అన్నదమ్ముల మధ్యన ఐక్యత లేదు, కుటుంబాల మధ్యన సఖ్యత లేదు. ప్రభు, స్వార్థం ఏలుతున్న రోజులు ఇవి. ఈ అంత్యదినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. భయంకరమైనటువంటి ఆ లక్షణాలు వెన్నంటుతూ ఉన్నాయి. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా నానా విధములైన శ్రమను నీవు ఏర్పాటు చేసేసావు. నీతిమంతులు తక్కువగా ఉన్నారు, ఎక్కడ చూసినా అన్యాయం విస్తరిస్తూ ఉంది. ప్రభువా, అలాంటి వారి మధ్యన తిరుగుతున్న జోసెఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరో చెప్తారు, ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిరా అంటారు. ఆ ప్రార్థన మానేస్తాడు. ప్రభువా, ఆయనకి ఏదో రకంగా ప్రభువా నిన్ను దూరం చేయాలని రకరకాల వలలు పన్నుతూ ఉంటారు. ప్రభువా తండ్రి, జోసెఫ్ ఆ మాటలు వినకుండా సిలువ వైపు చూసి, నాకు ఏదైతే ఏముంది, అవసరమైతే 2 రోజులు అన్నం ఉండదేమో, లేకపోతే లేకపోయింది, దేవుని దగ్గర నేను నిలబడతానని. ప్రభువా, 2 రోజులు అన్నం లేకుండానికైనా ఇష్టపడాలి, కానీ నీ మందిరాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు తండ్రి. అలా చెల్లి రూతును, జోసెఫ్ను మీరు దీవించండి. తమ్ముడికైతే ప్రభువా ఎంతో ప్రమాదాన్ని తండ్రి తప్పించారు నాయనా, ఆరోగ్యరీత్యా తప్పించారు, గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చారు, నిలవబెట్టారు. ఈ రోజున ప్రభువా
కాబట్టి ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాడంటే కేవలం నీ కృప, నీ యొక్క కాపుదల మాత్రమే. తండ్రి, ఇదిగో సిలువను గూర్చి వీరందరూ అర్థం చేసుకుని ఆ సిలువ ధ్యాన కూడికల ద్వారా వారు శ్రమను అనుభవించటం నేర్చుకునే స్థితి ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, నీ ప్రేమలో నింపమని. ప్రభువా, ఒకడిని అన్యాయంగా మాట్లాడితే వచ్చే శిక్ష నాకు కానీ నా కుటుంబానికి కూడా రాకూడదని ప్రభువా, నీ ఎదుట ప్రభువా తండ్రి ఏమి లేపోనా నీ దగ్గర సాగిలపడి ప్రభువా చక్కటి నిబద్ధతతో పరిశుద్ధమైన మనసుతో మాత్రమే జీవించేటువంటి మనస్సును దయచేయమని, నీ కృప, నీ కాపుదల, నీ సమాధానం అందరికీ దయచేయమని, సిలువను గూర్చినటువంటి వార్త ప్రభువా ఆ బిడ్డల జీవితాల్లో వెలుగును నింపే రక్షణలా మార్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడును గాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మా ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన పరిశుద్ధమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలకును సదా నీ కృప, నీ కాపుదల, శ్రమను అనుభవించి ఈ శోధనలను జయించేటువంటి శక్తి, సామర్థ్యం బిడ్డలకు, కుటుంబాలకు అనుగ్రహించి నడిపించుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.